అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడి గురించినటువంటి అన్వేషణ ఎప్పటి నుంచో కొనసాగుతుంది. భగవంతుడు ఉన్నాడా లేడా అనేటటువంటి సందేహం అనేక సార్లు ఒక మనిషికి రావడం సహజం. కాకపోతే కనిపిస్తున్నటువంటి ఏ ప్రకృతి శక్తులని భగవంతుడిగా అంగీకరించడానికి ఒప్పుకోడు. మనం ఏం చేశామని వాయుదేవుడు మనకి ఇంత చక్కటి ఆక్సిజన్ అందిస్తున్నాడు, మనం ఏం చేశామని అగ్నిదేవుడు అద్భుతమైనటువంటి వేడిని మనకు కలిగిస్తున్నాడు, వంట తయారవుతోంది, భోజనం తయారవుతోంది, కడుపు లోపల ఉన్నటువంటి వైశ్వానరుడు అనే అగ్ని నా ఆహారాన్ని కూడా అరిగింపజేస్తున్నాడు. మరి అటువంటి అగ్ని ఎక్కడి నుంచి వచ్చాడు? వరుణుడు ఏమి ఆశించి వర్షాన్ని కురిపిస్తున్నాడు? ఇవన్నిటి మీద ఎవరు కూడా దృష్టి పెట్టరు. ఇవన్నీ కూడా ఉచితంగా వచ్చేసరికి ఏమైపోయింది అంటే మనకు వాటి విలువ తెలియడం అనేటటువంటిది అస్సలు లేదు. విలువ తెలియడం లేదు, పూర్తిగా తెలియడం లేదు. కానీ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడిని చూసి కూడా మనం సూర్యుడిని ఏదో కొన్ని చోట్ల సూర్యోదయం, కొన్ని చోట్ల సూర్యాస్తమయాలకు ఈ సూర్యుడిని చూడడం తప్ప సూర్యుడికి ప్రత్యేకమైనటువంటి విలువను మనం ఇవ్వడం లేదు. ప్రత్యక్ష దైవం అంతగా కనిపిస్తున్నప్పటికీ కూడా మనం ఎందుకో ఒప్పుకోవడానికి ఇష్టపడము. కానీ ఆయననే మనకు జయాన్ని అందిస్తాడు, ఆయననే మనకు విజయాన్ని అందిస్తాడు, మన అంతర్గత శత్రువుల పైన పోరాటాన్ని చేసేటటువంటి శక్తిని కల్పిస్తాడు, మనందరి లోపల నూతన ఉత్సాహాన్ని కల్పిస్తాడు. మనందరికీ దినాధిపతి అంటే దినము అనేటటువంటిది ఏదైతే ఉందో డే లైట్, ఇది చాలా ముఖ్యము. ప్రపంచంలో ఎన్నో దేశాలు డిఫరెంట్ టైం జోన్స్ ఉంటాయి. రష్యా లోపల 12 టైం జోన్స్, 12 చోట్ల టైం అడ్జస్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకని అడ్జస్ట్ చేసుకోకపోతే వాళ్ళకి నడవదు. సూర్యుడి యొక్క వెలుతుడిని వాళ్ళు మిగిల్చుకోవాలి కాబట్టి టైంనే జరిపేస్తారు. అటో ఇటో జరిపి మొత్తం మీద సూర్యోదయం ఉన్నంత సమయాన్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటారు. టైంనే మార్చేస్తారు వాళ్ళు. కాబట్టి సూర్యుడికి మన నిత్య జీవనంలో జరిపేటటువంటి ప్రతి కార్యానికి కూడా సంబంధం ఉంది. అయితే సూర్యుడి గొప్పతనాన్ని గుర్తించగలుగుతున్నారు. ఇప్పుడు సోలార్ ప్యానల్స్ వచ్చి, సోలార్ వెహికల్స్ వచ్చి, ఇవన్నీ వచ్చిన తర్వాత సూర్యుడి యొక్క విలువ ఇంకా పెరుగుతుంది. సూర్యుడు సర్వ శక్తివంతుడు, చైతన్యవంతుడు. ఆ సూర్యుని యొక్క శక్తి లోపల మనము కేవలం 1% కనుక తీసుకోగలిగిన మనకు శక్తి వనరుల వినియోగం అనేటటువంటిది మిగతావి అన్ని కూడా తగ్గిపోతాయి. కానీ ఆ శక్తిని ఎలా తీసుకోవాలి అనేటటువంటిది తెలియడం లేదు. ఇదే విషయాన్ని రాముడు కూడా గుర్తించాడు. రాముడు కూడా బాధపడుతున్నాడు, అలసిపోయాడు, మానసికంగాను శారీరకంగాను అలసిపోయాడు. ఇన్ని రోజులుగా బాధ, భార్యకు దూరమై అడవికి వచ్చి రాజ్యాన్ని కోల్పోయి రాక్షసులందరితో పోరాడుతూ ఎక్కడ పడితే అక్కడ పడుకుని ఏవి పడితే అవి తింటూ చాలా ఘోరమైనటువంటి పరిస్థితి రాముడిది. చివరికి ఏమైంది? ఇక్కడికి వచ్చిపోయి యుద్ధం చేద్దామంటే యుద్ధం కూడా చాలా కఠినంగా ఘోరంగా జరుగుతుంది. రాక్షసులతో పోరాడడం మాటల. ఎదురుగా చూసేసరికి రావణాసురుడు మళ్ళీ సిద్ధంగా ఫ్రెష్ గా వచ్చాడు. మళ్ళీ అప్పటికే తను బాగా దెబ్బలు కొట్టేశాడు. మీరు రామాయణం వినే ఉంటారు. ఆదిత్య హృదయంలో ఫస్ట్ భాగంలో సెకండ్ భాగం లోపల రామాయణమే చాలా డీటెయిల్ గా చెప్పుకున్నాం. సంపూర్ణ రామాయణం చెప్పుకున్నాం. అందులోపల ఒక్కొక్క రాక్షసుని చంపుతూ ఉంటే ఎంతమంది రాక్షసులు, చనిపోయినా కొద్ది కొత్త రాక్షసుడు వస్తున్నాడు, చనిపోయినా కొద్ది కొత్త రాక్షసుడు వస్తూనే ఉన్నాడు. అలా అందరినీ చంపుతూ చివరికి శరీరం సహకరించక విసుగొచ్చి, అలసట వచ్చి, నిద్ర వచ్చి కొద్దిగా విశ్రాంతి తీసుకుందాము అనేసరికి అందరు దేవతలు వచ్చి చూస్తున్నారు. రావణాసురుడు వచ్చాడు, యుద్ధం జరుగుతుంది, ఇంకా మనం అందరం కూడా చూద్దాము అని చెప్పి. ఏం చేయాలి రాముడికి? పూర్తిగా శరీరంలో సత్తు అంతా కూడా వెళ్ళిపోయింది. ఒక మానవుడికి, ఒక సాధకుడికి జరిగేటటువంటి పరిణామాలే కదా ఇవి. ఇవేమి కొత్తవి కాదు, ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి పరిణామాలే. మన జీవితంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలకి ఇది ఒక గొప్ప ప్రతీక.
సాధకుడు వెళ్ళిపోయాను, అయిపోయింది, నాకు ఇంకా అద్భుతంగా ఉంది, నేను చివరి వరకు చేరుకున్నాను అనే లోపల మళ్ళీ ఒక 10 అడుగులు ఎవరో వెనక్కి లాగేసినట్టుగా అయిపోతుంది జీవితంలో. జీవితంలో ప్రతిసారి కూడా మనం వెనక్కి వెళ్ళిపోతున్నాము. జీవితంలో ప్రతిసారి కూడా 4 అడుగులు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి వెళ్తున్నాము. ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో సరైన గురువు ఎవరో, సరైన గురువు కానిదెవరో తెలుసుకోవడం మరింత కష్టమైపోతుంది. ఇప్పుడు రేపు గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ మీ అందరికీ తెలిసినదే, వ్యాసుని యొక్క పుట్టినరోజు. అయితే మరి వ్యాసుని గుర్తిస్తూ చేసుకునేటటువంటి ఈ పుట్టినరోజు నాడు మిగతా గురువులందరినీ ఎలా మనం గుర్తించుకుంటాం? తప్పు కదా. వ్యాసుని గుర్తించుకోవడం కోసము, వ్యాసుని ఎందుకు గుర్తించుకోవాలి? శంకరాచార్యని ఎందుకు గుర్తించుకోవద్దు? రామానుజాచార్యని ఎందుకు గుర్తించుకోవద్దు? మధ్వాచార్యని ఎందుకు గుర్తించుకోవద్దు? ఎవరైనా చెప్పగలరా? రేపు కేవలం వ్యాసుని గుర్తు ఎందుకు చేసుకోవాలి? హలో, జన్మదినం సార్ రేపు. వ్యాసుడు వ్యాస పూర్ణి వేరే వ్యాస అవును. పూర్ణిమ జన్మించిన నక్షత్రం, జన్మించిన రోజు అయి ఉండదు. కాదు, వ్యాసుని ఎందుకు రేపు గురు పౌర్ణిమ అని ఎందుకు అంటారు? వ్యాసుడు అంటే వేదాలు విరచించి మొదటి గురువు ఆయనే కదా భగవద్గీత సార్. అందించారు. అందుకని వేద మొదటి గురువు ఆయన సార్, మొదటి గురువు మనకు ఆయన. మొదటి గురువు ఆయన ఎలా అవుతాడు? కృతయుగం ఎవరు మనకు? అంటే వేదాలను మనకి రచించి ఇచ్చింది, భగవద్గీతని ఇచ్చింది, మహాభారతం, పంచమ వేదమైన మహాభారతాన్ని ఇచ్చింది. అంటే మొత్తం మానవాళికి అవసరమైన ధర్మాలన్నింటినీ చెప్పింది ఆయన కాబట్టి. ఇంకోటి మిస్ అయ్యారు, పురాణాలు ఎవరు ఇచ్చారు? పురాణాలు కూడా ఆయనే సార్. 108 పురాణాలు, 180 పురాణాలు, 180 పురాణాలు, 18 మహాపురాణాలు. ఆ 180 పురాణాలలో 18 మహాపురాణాలు. అందుకే వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అంటారు. వ్యాసుని యొక్క ఎంగిలే ఇదంతాను. కాబట్టి వ్యాసుడు రేపు గురువు. మధ్యలో ఈ చిల్లరగాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి ఒక్కడు గురువు ఎలా అవుతాడు? అందరము శుభాకాంక్షలు చెప్పుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు పాదపూజ తెచ్చుకోవడం రేపు చూసుకోండి. ఉపాధ్యాయులు అనుకోవచ్చు వాళ్ళు. అయినా కూడా రేపు పూజించాల్సిందే వాళ్ళని. కరెక్టేనండి, ఉపాధ్యాయ దినోత్సవం సెపరేట్ గా పెట్టుకొని పూజ చేసుకోండి. కానీ వ్యాసుని పూజించాల్సిన రోజు నాడు మీరు అందరూ ప్రతి ఒక్కరు గురువు అయిపోయి పాదాలకు దండాలు పెట్టించుకోవడాలు, డబ్బులు కలెక్షన్ చేయడాలు. కొంతమంది అయితే వేలకు వేలు గురు పౌర్ణిమ సందర్భంగా మన గురువు గారికి డబ్బు సమర్పిద్దాం, వేలకు వేలు, 5,000, 10,000, 20,000, లక్షల్లో ఇవాళ సాంస్క్రిట్ క్లాస్ అయింది సార్, అరేంజ్ చేస్తారు కదా వాసవదత్త మేడం. ఎవరో గ్రూప్ లోని జస్ట్ అడ్వాన్స్ శుభాకాంక్షలు అంటే గురు పౌర్ణమి కంటే వద్దు, మేము గురువులం కాదు, మేము టీచర్ మాత్రమే, మేము అధ్యాపిక, మేము శిక్షిక, ఆ పొరపాటుని అలాగే ఎప్పుడు మీరు సంబోధించొద్దు అని చెప్పారండి ఆవిడ ప్రత్యేకంగా. అసలు గురువు అని సంబోధించొద్దు. గురువులు అన్నవాళ్ళు చాలా ఉచ్చమైన స్థితిలో ఉన్నవాళ్ళు అలా అంటే చెప్పుకొచ్చారనమాట. అధ్యాపకుడు ముందు, తర్వాత ఇది ఇది అని అన్నిటికన్నా ఉత్తమైన స్థానంలో ఉన్నవాడు గురువు. మేము అది కాదు, మేము ఏదో టీచర్లం అంతే అని అలా విషెస్ చెప్పకండి అని అన్నారు. టీచర్స్ డే ఉంది, ఆ రోజు చెప్పుకోండి కావస్తే అని. ఇప్పుడు మీరు అంటే గుర్తొచ్చింది, జస్ట్ ఇవాళే జరిగింది, ఇవాళే సార్. అవును, ఓకే, వండర్ఫుల్. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎక్కడ చూసినా కూడా ఫేక్ గురువులు తయారైపోయారు సార్. ప్రతి ప్రవచనంలో ఒక్కసారైనా ఫేక్ గురువులను తలుచుకోవడానికి, ఎందుకంటే మనం మారాలి. మన లోపల అజ్ఞానం మారనంత వరకు కూడా మనం వేరే వాడి కాళ్ళు పట్టుకుంటూనే ఉంటాము. వేరే వాడి కాళ్ళు కాదు మనం పట్టుకోవాల్సింది, మనని మనము ఉద్ధరింపజేసుకోవాలి. మనని మనము ఉద్ధరింపజేసుకున్నప్పుడు మాత్రమే మన జీవితం లోపల మార్పు వస్తుంది. ఎక్సలెంట్, ఎక్సెప్షనల్. సో కాబట్టి మనని మనం మార్పు తెచ్చుకోండి అయ్యా ముర్రో అంటే దేవుణ్ణి వదిలేశారు, వేదవ్యాసుని వదిలేశాడు. వేదవ్యాసుడు కూడా దేవుడే, వ్యాసో నారాయణో హరి. మరి అలాంటిది ఆయన గొప్ప గురువే. మరి ఆయనను వదిలేసి అడ్డమైన వాళ్ళని గురువులుగా భావించడం ఎంతవరకు కరెక్ట్? ఆ గురువు గాని రేపు చూడండి ఎంతమంది పాదపూజలు చేయించుకుంటారు, పుష్పాలు జల్లించుకుంటారు, కాళ్ళ మీద డబ్బులు కలెక్షన్ చేయించుకుంటారు. కాబట్టి భగవంతుడిని సరైన వాళ్ళు చూపించలేకపోతున్నారు. భగవంతుడిని కరెక్ట్ గా మనకు చూపించేటటువంటి గురువు దొరికాడు అనుకోండి, అది మన అదృష్టం. ఇప్పుడు మనకు అగస్త్యుడు రాముడికి దొరకడం, వశిష్ఠుడు రాముడికి దొరకడం, ఇవన్నీ కనుక చూసినట్లయితే రాముడు ఎంత అదృష్టవంతుడు. విశ్వామిత్రుడు దొరకడం, సరైనటువంటి గురువులు. ఆఖరికి జాబాలి రూపంలో కూడా, జాబాలి అన్ని కూడా రివర్స్ గా చెప్తాడు. అటువంటిది ఆయనను కూడా గురువుగా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఈయన ఒకసారి కోపం వస్తుంది ఈయనకు జాబాలి మీద. మా నాన్నగారు అసలు మిమ్మల్ని గురువుగా ఎలా పెట్టుకున్నారో తెలియదు మంత్రిగాను, నేనైతే మిమ్మల్ని అసలు తీసి పడేసేవాడిని, డిస్మిస్ చేసేసేవాడిని అంటాడు.
అనగానే వశిష్ఠుడు అంటాడు, తప్పు రామా, అలా అనకూడదు. ఆయనకు శాస్త్రాలు తెలియక కాదు, ఇక్కడ మనకు నిన్ను వెనక్కి తీసుకెళ్ళడం మా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, అందుకోసం ఆయన అలా చెప్పారు అంతే తప్ప ఆయనకు తెలియక కాదు అని. అప్పుడు రాముడు ఆయనకి క్షమాపణలు చెప్పుకుంటాడు. సో గురువులకు ఉన్నటువంటి స్థానము చాలా గొప్పది. కానీ ఎవరిని పడితే వాళ్ళని గురువుగా భావిస్తూ చిన్నది ఏదో చిన్న పారాయణం నేర్పిస్తారు వాళ్ళు గురువులు. ఇది ఎక్కడ ఇది వారి లోపల ఒక్క శాతమైన కనీసం ఆత్మజ్ఞానం ఉండక్కర్లేదా? ఆత్మజ్ఞానం లేనిదే వాళ్ళు గురువు ఎలా అవుతారు? వారికి ముందు గురువుగా అనిపించుకునే అర్హత రావాలి కదా. అగస్త్యుడు అటువంటి వాడు. శ్రీరాముడి దగ్గరికి వచ్చి, రామ గుర్తించు, రామ రామ మహాబాహో, రామ రామ మహాబాహో, శృణు గుహ్యం సనాతనం, ఏన సర్వాన్ హరీన్ వత్స సమరే విజయిష్యసి, రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం. ఇది ఎప్పటిదోనయ్యా, ఈ రహస్యం ఇప్పటిది కాదు, ఎప్పటిదో సనాతనమైనటువంటి ఒక రహస్యం చెప్తున్నాను రామ, విను. ఇది గనక నువ్వు గనక పాటించినట్లయితే ఇక నీకు జీవితంలో ఏది పొందలేనిదంటూ ఏది ఉండదయ్యా రామ. అత్యద్భుతమైనటువంటి రహస్యాలు ఇవి. ఈ రహస్యాలలో నువ్వు అందరి శత్రువులను పోగొట్టుకుంటావు, జయాన్ని సంపాదించగలుగుతావు రామ, విజయాన్ని పొందగలుగుతావు, అంతర్గత శత్రువుల పైన విజయాలు. ఇప్పుడు ఇది ఆదిత్య హృదయం మరి నాకెలా అన్వయించుకోవాలి? రాముడు యుద్ధం చేయడానికి దిగడమా అంటే సాధకులలో అప్పుడప్పుడు వచ్చేటటువంటి నిరుత్సాహానికి, సార్ 30 ఏళ్ళుగా చేస్తున్నాం సార్, ఏమిటో ఎవరెవరినో పట్టుకున్నాము, ఎవరెవరో శ్రీనివాస్ సార్ ఏంటి సార్ అని అంటారు అనమాట. బెంగపడకండి, ఇప్పుడు సరైన దారిలోకి వచ్చారు. 30 ఏళ్లలో సాధకుడుగా ప్రయత్నం చేశారు, పాపం మీ వైపు నుంచి మీరు సిన్సియర్ గా ప్రయత్నం చేశారు. కానీ దొరికినటువంటి గురువులు అలాంటి వాళ్ళు కాదు, డబ్బు కోసం అని, గురుదక్షిణ కోసం అని చెప్పి. అంటే వాళ్ళకు జీవితం నడవకపోతే అది వేరే సంగతి, మీరు తప్పకుండా వారి జీవితాన్ని నిలబెట్టండి. కానీ జీవితం నిలబెట్టడం కాదు, రాయల్ బతుకులు బతకడానికి కోసం అని చెప్పేసి, ఈ లౌకిక సుఖాల కోసం అని చెప్పి ఎవరైతే డబ్బులు తీసుకుంటూ ఉంటారో వాళ్ళు పరమ క్రూరులు. పీఠాలు పెడతారు, మఠాలు పెడతారు, గుంపుల్ని తయారు చేసుకుంటారు. అందులో గుంపుల్లో దగ్గర వాళ్ళు ఉంటారు, గురువు గారికి మనం ఏదో ఒకటి కొనాలి, గురు పూజోత్సవం వస్తుందని అయిపోయింది కొనేసుకుంటారు. సో ఈ విధంగా అత్యంత దారుణంగా మన సంస్కారాన్ని నాశనం చేస్తున్నారు, మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు. కానీ అసలైనటువంటి గురువు ఎవరంటే సాధకుడిని సరైనటువంటి దారి లోపల తీసుకెళ్ళాలి. రామా ఇగో ఇది దారి, ఏమిటేమిటి నీకు ఇందులో లక్షణాలు, భగవంతుడి యొక్క లక్షణాలు ఏమున్నాయి, ఆయనను ఎలా స్తుతించాలి, ఏ విధమైనటువంటి లాభాలు వస్తాయి, క్లియర్ కట్ ఉంది. నువ్వు ఎందుకు చేయాలి, ఏమేమి లాభాలు వస్తున్నాయి, ఎలా స్తుతించాలి ఆయనని. గత వారం మనం స్తుతి నేర్చుకున్నాం, ఆయనని ఎలా స్తుతించాలి. నమః 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 అని వచ్చిన ప్రతిసారి కూడా శంకరాచార్య చెప్తాడు, నమమ 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 అంటాడు. నమః అన్న ప్రతిసారి కూడా శంకరాచార్య తన భాష్యం లోపల నా మమ అంటాడు. నా మమ, నాది కాదు, నాది కాదు, నేను కాదు, నాది కాదు, నేను కాదు, నాది కాదు, మమ నా యొక్క, నాది కాదు. సో ఏది నాది కాదు అనేటటువంటి భావన మన లోపల రావాలి. అప్పుడే మనకు జీవితం లోపల అత్యంత ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తాము. అద్భుతం, ఆదిత్య హృదయం అనేటటువంటిది చాలా అద్భుతం. తర్వాత శ్లోకం ఎవరికైనా జ్ఞాపకం ఉందా? చదవమంటారా? చదవండి, నీకు ఒకసారి చెప్పండి. జయాయ జయ భద్రాయ. ఓకే, జయాయ నాకు రాగం రాదు. జయాయ జయ భద్రాయ హర్వస్వాయ నమో నమః, నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. కరెక్ట్. సో దీనికంటే ముందు మనం తెలుసుకున్నటువంటి రెండు ఏవైతే శ్లోకాలు ఉన్నాయో ఇంతకు ముందు అవి చూడండి. నక్షత్ర గ్రహ తారానాం అధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మా నమోస్తుతే. ఇక్కడి నుంచి ఆయన స్తుతి ప్రారంభమైంది. నక్షత్ర గ్రహాలన్నింటికీ కూడా, తారలకు కూడా, అన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి ఆ మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో, ఈ ప్రపంచం మొత్తాన్ని తాను పోషించేటటువంటి వ్యక్తి ఉన్నాడో, తేజస్సు కలిగించే అన్నింటి లోపల కూడా గొప్ప తేజస్సును కలిగి ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో,
12 రకాల శక్తులను మనకు అందించే ద్వాదశ ఆత్మ 12 ఆదిత్యుల రూపంలో ఉన్నటువంటి వాడికి ఆయనకు నేను నమస్కారం చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఆయన యొక్క స్థుతిని ప్రారంభించాడు. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. తూర్పు నుంచి ఉదయించే ఓ మహానుభావ నీకు నమస్సులు. పశ్చిమం నుంచి అస్తమం చెందుతూ వెళ్ళిపోయేటటువంటి ఓ మహానుభావ నీకు నమస్సులు. మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి వెలుతురిని ప్రవేశపెట్టే ఈ జ్యోతి గణాలన్నింటికీ కూడా అధిపతివి నువ్వే. జ్ఞానము మాకెక్కడ కనిపించినా అది నువ్వే. ఒక అగ్ని కావచ్చు, ఒక సూర్యుడు కావచ్చు, ఒక చంద్రుడు కావచ్చు, ప్రతి వెలుతురు నా లోపల అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అటువంటి మహానుభావ దిన అధిపతయే నమః. దినమునకు అధిపతివి నువ్వు. ఈ దినానికి నువ్వు అధిపతివయ్యా, అందుకే నీకు నమస్కారం చేస్తున్నాను. నమస్సులు 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 నమస్సులు. ఎందుకు నమస్సులు చేయాలి? అవతల వాడికి ఆ వ్యక్తిత్వం ఉంది కాబట్టి నమస్సులు చేయాలి. ఎవరికి పడితే వాటిని నమస్సులు చేయకూడదు. అవతల వాడికి ఆ వ్యక్తిత్వం ఉండాలి. జయాయ జయభద్రాయ హర్వశ్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అన్నమాట. జయం జయం జయం. స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్ ఒకసారి తెలుసుకుందాం. జయాయ జయాయ విజయ స్వరూపుడు ఎవరైతే ఉన్నాడో, చతుర్థి విభక్తి. జయాయ విజయ స్వరూపుడు ఎవరైతే ఉన్నాడో. జయభద్రాయ జయము కలిగిస్తాడు, భద్రతను కూడా కలిగించేటటువంటి వ్యక్తి, జెంటిల్ గా ఉండేటటువంటి ఆ వ్యక్తి. హర్యశ్వాయ హరి అశ్వాయ హరిత వర్ణము కలిగినటువంటి అశ్వములను కలిగినటువంటి వాడివి అన్నట్టుగా. అంటే ఆయన గుర్రాలు హరిత వర్ణంలో ఉంటాయి అనేటటువంటి ఆయనకు నేను నమో నమః మళ్ళీ 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 నమస్కారం చేస్తున్నాను. సహస్ర అంశ. అంశ అంటే కిరణాలు, వేలాది కిరణాలు. అంటే ఒక 1000 కిరణాలని కాదు ఇక్కడ. సహస్రాంశ అంటే అనంతమైనటువంటి కిరణాలు కలిగినటువంటి ఓ ఆదిత్య నీకు నా నమస్కారాలు. ఆదిత్యాయ అదితి పుత్రుడు అయినటువంటి నీకు నమస్కారాలు. డైరెక్ట్ మీనింగ్ అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే ఏమన్నా పదాలు ఉంటే చెప్పండి ఇందులో. జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. నమో నమః నమో నమః నమో నమః. ఎంత అద్భుతంగా అంటే దేవుణ్ణి ఎంత మళ్ళీ 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 నీకు నేను నమస్కారం చేస్తున్నాను, మళ్ళీ మళ్ళీ నేను నీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. సార్ జయభద్రాయ ఒకసారి చెప్పండి సార్. జయము భద్రము అంటే విజయము, నీకు సేఫ్టీ కూడా, మంగళం, భద్రత భద్రత భద్రం. భద్రం కొడుకో అంటాం కదా. భద్రం కొడుకో నా కొడుకో కొమరయ్య జరా పైలం కొడుకో అయ్య నువ్వు ఎక్కే కాడ దిగే కాడ మపుల కాడ మలుపు కాడ భద్రం కొడుకో నా కొడుకో కొమరయ్య జరా పైలం కొడుకో. అదన్నమాట భద్రం. ఓకేనా? మంగళం. మంచిగా కేర్ఫుల్ గా వెళ్తే మనకు మంగళం కలుగుతుంది అన్నమాట. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? అంటే జయాయ విజయ స్వరూపుడు, ఆయననే విజయ స్వరూపుడు, చతుర్థి విభక్తి. ఆయన వల్లనే మనకు విజయం వస్తుంది, స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన వల్లనే మనకు మంగళం వస్తుంది, జయభద్రాయ. ఆయన వల్లనే ఆయనకున్నటువంటి హరిత వర్ణం కలిగినటువంటి గుర్రాలు ఏవైతే ఉన్నాయో, లేదా 7 శక్తులు లేదా 7 ఛందస్సులు, ఎలా అనుకున్నా పర్వాలేదు, అవి కలిగినటువంటి ఆయనకు నేను మాటి మాటికి నమస్కారం చేస్తున్నాను. అనేక కిరణాలను మాకు అందించేటటువంటి ఓ ఆదిత్య నీవు మళ్ళీ మళ్ళీ నమస్సులు అర్పిస్తున్నాను. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్. అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. ఓకే, ఇవి ఏమిటి? గుణాలు ఏంటి? ఇందులోపల భక్తి కావచ్చు, జ్ఞానం కావచ్చు, మనలో ఉన్నటువంటి సమర్పణ భావం ఏదైతే ఉందో, ఈ సమర్పణ భావాలు అంటే భక్తి జ్ఞానం మనకి ఏదైతే అత్యంత ముఖ్యమైనటువంటివో. కర్మ ఎలాగో రాముడు చేయక తప్పదు ఇప్పుడు, కాబట్టి కర్మ చేస్తాడు. కానీ కావలసినటువంటి భక్తి జ్ఞానము ఏవైతే ఉంటాయో అవి గనక పొందినట్లయితే రాముడు, సమర్పణ భావం చాలా సులభమవుతుంది. భక్తి అనేటటువంటిది మాత్రమే నీలో సమర్పణ భావాన్ని సరిగా చేస్తుంది. సమర్పణ భావం అంటే ఏంటి? శరణాగతి భావము. నీ దగ్గర ఉన్నటువంటి వస్తువులను వేరే వాళ్ళకి ఇవ్వడము సమర్పణ. సింపుల్. నీ దగ్గర ఉన్న వస్తువులని వేరే వాళ్ళకి అందించు, అది సమర్పణ. దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది?
నీ లోపల అహంకార ఇది పోతుంది, నీ లోపల మమకారం అనేటటువంటిది ఎగిరిపోతుంది. అందుకే నమో నమః నమో నమః నమో నమః అనేది ఎందుకు ఇన్నిసార్లు చెప్పారయ్యా అని కనుక మనం ఆలోచిస్తే, శంకరాచార్య చెప్పినట్టుగా నమః నమః అంటే ఇది నాది కాదు, నా మమ నా మమ అని చెప్పి దానికి ప్రతి దానికి ఆయన నిర్వచనము నా మమ, నాది కాదు నాది కాదు నాది కాదు నాది కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఒక జ్ఞానం పొందినటువంటి వ్యక్తి, మనకు ఈ రోజు నాడు గీతా దైనందిని అందరూ వినే ఉంటారు. ఆ గీతా దైనందినిలో ఏం నేర్చుకున్నాం మనం? అన్ని నేనే అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. వాసుకుని నేనే అని చెప్తున్నాడు, అక్షరాలలో ఆకారాన్ని నేనే అని చెప్తున్నాడు, అన్ని రకాలుగా ఉన్నటువంటిది తనే అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏంటి? అన్ని భగవంతుడివే అయినప్పుడు నీది నాది అని అనుకోవడం ఎంత మూర్ఖత్వము. కాబట్టి నా మమ అనేటటువంటిది కరెక్ట్. ప్రతిదీ కూడా భగవంతుడిది అన్నప్పుడు మనకేమవుతుందంటే ఇది నాది అనేటటువంటి స్వార్థ భావన మన నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి భక్తి అపరిమితంగా ఉన్నటువంటి వాడు, జ్ఞానం అపరిమితంగా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడి హృదయంలోంచి బయటపడేటటువంటి నమస్కారం ఇది. ఇది మామూలు నమస్కారం కాదు. భక్తి హైయెస్ట్ లెవెల్కి వెళ్ళాలి, జ్ఞానం హైయెస్ట్ లెవెల్కి వెళ్ళాలి. అలా వెళ్ళినటువంటి సాధకుడు మనం రశ్మివంత అని ఇట్లా చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. అది ఆలోచిస్తూ ఇందులోపల ఒక జ్ఞానాన్ని పొందినటువంటి, ఒక పరిణతి చెందినటువంటి, ఒక మహోన్నతమైనటువంటి స్థితికి చెందినటువంటి సాధకుడు ఆయన హృదయంలోంచి ఎలా వెలువడుతుంది ఇది, ఈ నమస్సులు అనేటటువంటి ఎలా వెళ్ళబడుతున్నాయి అనేటటువంటి దానికి ఈ శ్లోకం. జయము, జయ స్వరూపుడు. దేనిపైన జయము? కోపం పైన జయము, కామం పైన జయము, లోభం పైన జయము, పిసినారితనం. మొన్న మనం చెప్పుకున్నాం, పిసినారితనము అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ రోగానికి ఇంకా మందు లేదు, అనంతమైనటువంటి రోగం ఇది. వీటన్నిటిపైన కూడా జయం. నీ అహంకారం పైన విజయాన్ని తెచ్చుకో. నీ లోపల ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో, అవిద్య అని ఏదైతే అంటామో వీటిపైన జయం తెచ్చుకో. ఈ జయాలన్నీ ఇచ్చేటటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన జయాయ. మనకు భగవద్గీత లోపల కూడా చెప్తాడు, ఎవరిది వారే సాధించుకోవాలి అని చెప్పేసి. బాబ్జీ చెప్పు. అవును. ఆ ఆ ఆ అవును. సరే, మరి మళ్ళీ మాట్లాడతాను. సరే 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 పర్వాలేదులే, మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు నేను ప్రవచనం మధ్యలో ఉంటాను కదా, ఇప్పుడు కాల్ చేయకూడదు. ఎమర్జెన్సీ అయితేనే ఈ టైంలో కాల్ చేయమన్నాను కదా, అవునా? ఇప్పుడు ఎమర్జెన్సీ నా నీకు, ఇప్పుడు నేను ఇప్పుడు పరిగెత్తుకుంటూ రావాలంటే చెప్పొస్తాను, సరేనా? సరేనా, మరి జాగ్రత్త. విష్ణుర్ 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 విష్ణు. కాబట్టి ఈయన ఏమంటున్నాడు భగవద్గీత లోపల కూడా అదే, మనస్సును ఎవరైతే జయిస్తాడో వాడే విజేత. మనం 6వ అధ్యాయంలో తెలుసుకున్నాం. నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు మిత్రుడు. ఉద్ధరేదాత్మనాత్మానం. కాబట్టి ఆ మనస్సును జయించినటువంటి వాడు మాత్రమే నిజమైనటువంటి విజేత. కాబట్టి జయాయ అనేటట్టుగా ఏమి సార్, మనస్సును ఎట్లా జయించాలి సార్, అది మా మాట వినదు సార్, నా మనసు మాట వినదు అని చెప్పేసి సినిమా పాట కూడా ఉంది. అది చూసేసి అవును నాకు అంతే, నా మాట వినదు అని చెప్పి. కాబట్టి ఏంటంటే బాహ్య యుద్ధం గెలవడం అనేటటువంటిది ముఖ్యం కాదు. అంతర్గత యుద్ధంలో గెలిపించేటటువంటి చైతన్యం ఏదైతే ఉంటుందో ఆ చైతన్యానికి నమస్కారము. ఏమండి, అంతేనా? మనసు మాట వినదు అని చెప్పేసి ఆలోచించేస్తున్నారా? సినిమా పాటలే చెప్పినప్పుడు ఇంకా నేనెంత అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కదా అందరూ. సో కాబట్టి బయట యుద్ధం కాదు గెలవాల్సింది, నా మనస్సు పైన గెలవాలి, నా అహంకారాన్ని గెలవాలి, నా లోపల ఉన్నటువంటి అజ్ఞానం పైన గెలవాలి. ఇది మనకు చాలా ముఖ్యం. కాబట్టి ఆ గెలిపించేటటువంటి వాడెవరు? ఆయన జయాయ. సో సూర్యుడికి ఉన్నటువంటి ఇంకొక పేరేంటి? జయాయ. జయ అంటే జయాన్ని గెలిపించేటటువంటి వాడు. ఆయన కొరకై నువ్వు నమస్సులు అర్పిస్తున్నావు. జయాయ రామభద్రాయ అన్నాం. రామభద్రాయ అంటే రామభద్రుని కొరకు, రామభద్రుడి కొరకు నువ్వు నమస్కారాలు అర్పిస్తున్నావు. ఇక్కడ జయాయ నమో నమః అంటే జయంను ఇచ్చేటటువంటి వాడు, ఆయన కొరకు నువ్వు నమస్కారాలు అర్పిస్తున్నావు. నీ నమస్కారాలు ఎవరి కోసము? నీ నమస్సులు ఎవరి కోసము? ఈ జయాన్ని కల్పించేవాడు. ఈ జయం ఏంటి? నీ మనస్సు, నీ అంతరంగం ఏదైతే ఉందో ఆ అంతర్గత యుద్ధం లోపల గెలిపించేటటువంటి ఆ చైతన్యం ఎవరైతే ఉన్నారో ఆయనకి నమస్సులు. జయ భద్రాయ. ఇప్పుడు
జయభద్రాయ అంటే ఏంటి? జయము మంగళము రెండు జరగాలి. అయితే చాలా సార్లు ఏమవుతుందంటే మనం గెలుస్తాం కానీ ఓడిపోతాం. ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? గెలిచి ఓడిపోవడం తెలుసా? కోర్టులో కేసు అయితే కోర్టులో గెలిచినవాడు కోర్టులో సంతోషపడతాడు, ఓడినవాడు అక్కడేస్తే గెలిచినవాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడని అంటారు సార్. అందులో గెలుపు ఉన్నా ఓడిపోయినట్టే కదండి. ఉన్న చెప్పండి. ఆస్తి అంతా పోగొట్టుకొని ఇంట్లో కోర్టులో పడి ఆడవాళ్ళు తగ్గి మగవాళ్ళని గెలిపించి మనం గెలవటమే ఓడిపోయి గెలవటం అంటారు. ఆడవాళ్ళు ఎప్పుడైనా ఓడిపోతారా? భలే మాట్లాడతారు మీరు. అదైతే యాక్సెప్ట్ చేయము. ఓడిపోతాం. అది తెలిసిన నమ్మలేని వాళ్ళు నిజం. సీక్రెట్ తెలిసిన వాళ్ళు ఓడిపోయి గెలిపించుకొని మనం రానులాగా ఉండాలి. సో ఇక్కడ అది కరెక్ట్. గెలిచినటువంటి విజయము గెలిచినా అది గెలుపు కాదు. మీరు కిక్ సినిమా చూస్తుంటారు. కిక్ సినిమా లోపల వాడికి డబ్బు అవసరం అవుతాయి. డబ్బు అవసరం అవగానే ఏం చేస్తాడు? వాడు వెళ్ళి వాడు ఫ్రెండ్ వేణుమాధవ్ అత్తగారి దగ్గరికి వెళ్తాడు. ఆమె అంటుంది అన్నమాట, నీతో కాళ్ళైనా పట్టించుకుంటాను అని చెప్పేసి అనుకున్నాను రా, అలాంటిది నా దగ్గరికి వచ్చి డబ్బు అడుగుతావా? నేను ఆ సినిమా గురించి మాట్లాడలేను. మాట్లాడిన ప్రతిసారి ఎమోషనల్ అయిపోతా. వెంటనే కాలు పట్టుకుంటాడు ఆమెది. వేరే వారి కోసము తప్పించని జీవితం వృధా. వేరే వారి కోసము ఓడిపోయి గెలవడం గొప్ప. అక్కడ ఆవిడ ఆలోచిస్తుంది, వీడనగానే పాదాలు పట్టేసుకుంటాడు, ఆమె డబ్బు ఇచ్చేస్తుంది. డబ్బు తీసుకుని వాడు వెళ్ళగానే ఆమె ఆలోచిస్తుంది, గెలిచింది వాడా నేనా? గెలిచింది ఎవరు? సో కాబట్టి విజయము, అన్ని విజయాలు నీకు మంగళాన్ని ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు ఆవిడ గెలిచింది కానీ ఓడిపోయినట్టే, ఎందుకంటే డబ్బు పోగొట్టుకుంది. కానీ సినిమాలో అలా చూపించాడు, ఆమె గెలిచింది కానీ ఆమె చేసినటువంటి పని ఒక మంగళాన్ని కూడా సృష్టించింది, ఒక భద్రతను, ఒక మంచి పనిని కూడా సృష్టించింది. కొంతమంది పిల్లలను బతికించడానికి అవకాశం వచ్చింది. అది మొదటి బీజము. రవితేజ సినిమాలో వచ్చినటువంటి మొదటి బీజము. ఒక్కసారిగా అర్థమైంది ప్రపంచంలో ఆనందం ఎక్కడుంది. ప్రపంచంలో ఆనందం ఒకే ఒక చోట ఉంది, అది పిల్లలను తీర్చిదిద్దడంలో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. వేరే వారిని సంతోషపెట్టడంలో ఉంటుంది, కానీ పిల్లల లోపల అమాయకపు సంతోషం ఉంటుంది. పెద్దవాళ్ళు అలా ఉండరు. పెద్దవాళ్ళు మోసం చేస్తారు. సార్ మీ మేలు జన్మలో మర్చిపోమంటారు, అటు నుంచి ఇటు వెళ్ళగానే మర్చిపోతారు. ఆడ మొగ తేడా లేదు, అందరూ అలాగే ఉంటారు. కానీ పిల్లల విషయంలో అట్లా కాదు. పిల్లల విషయం లోపల పవిత్రత ఉంటుంది, కల్మషం లేనటువంటి తత్వం ఉంటుంది. వారిని మనం సరైన దారిలో గనక పెట్టగలిగితే సమాజం చక్కటి మార్పు రాగలుగుతుంది. ఒక జనరేషన్ కనుక కరెక్ట్ గా తయారవుతే సమాజం మొత్తం మారిపోతుంది. ఒక జనరేషన్ లంచాలు తీసుకొని జనరేషన్, ఒక జనరేషన్ బ్లాక్ మనీకి దూరంగా ఉన్నటువంటి జనరేషన్, ఒక జనరేషన్ స్ట్రిక్ట్ గా RSS విద్యనే నేర్చుకున్నటువంటి జనరేషన్, వీళ్ళు సమాజాన్ని మారుస్తారు. ఇప్పుడు చూసినట్టయితే మన భారతదేశం లోపల 20 మంది చీఫ్ మినిస్టర్లు RSS వాళ్ళు ఉన్నారు. 20 మంది చీఫ్ మినిస్టర్లు. ఒక్క చోట కూడా ఒక్క అవినీతి వారిపైన ఆరోపణ లేదు. కారణం ఏంటి? RSS లో నీతి నియమాలు నేర్పిస్తారు. తప్పు, ఇది తప్పు, అది తప్పు, జాగ్రత్తగా ఉంటారు. కొంత స్వార్థం ఉన్నప్పటికీ కూడా దేశ భద్రత విషయం వచ్చేసరికి వాళ్ళు ముందు నిలబడతారు. దేశ భద్రత వచ్చేసరికి వారు వారి ప్రాణాలైనా అర్పిస్తారు, కానీ విలువల దగ్గర వాళ్ళు కాంప్రమైజ్ కారు. కాబట్టి ఒక జనరేషన్ పిల్లలు అద్భుతంగా తయారవ్వాలి. అప్పుడు అది విజయము అవుతుంది, భద్రత మంగళము కూడా అవుతుంది. నువ్వు డబ్బు సంపాదిస్తావు, డబ్బు సంపాదించి లాభం ఏంటది శాంతి ఇవ్వకపోయాక? ఆలోచించండి. జయభద్రాయ అనే మాటకు నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానన్నాను. నేను తపన పడుతున్నానా లేక అర్థమవుతుందా? నేను డబ్బు సంపాదించాను కానీ శాంతి లేకపోతే లాభం ఏంటి? అవునా కదా? అర్థమవుతుంది. ఉండాలి, అది భద్రత కలిగించేదిగా ఉండాలి. కరెక్ట్. అందరినీ నేను రోజు భోజనాలు చేశారా అని అడుగుతాను కదా. అడిగితే భోజనాలు చేసే జాయిన్ అవుతున్నారు జనరల్లీ. ఓకే, భోజనాలు చేసిన తర్వాత ఏమవుతుంది? ప్రవచనం వింటూ ఉంటే మంచి నిద్రలు వచ్చేస్తున్నాయా అందరికి?
ఆ? చిన్న చిన్న పాయింట్లు కూడా కొద్దిగా కష్టం అనిపిస్తున్నాయి కదా అర్థం నిద్ర చేసుకోవడానికి. రావట్లేదు సార్, నిద్ర రావట్లేదు. అర్థమవుతుంది చాలా సార్. జాగ్రత్తగా వింటూ ఉంటాం సార్. కళ్ళు మూసుకుంటే ఏదైనా మర్చిపోతాం సార్, వినలేము కదా. అందుకని రాకుండా కాపాడుకుంటాం. సో డబ్బు సంపాదించాడు, విజయం సంపాదించాడు, శాంతి ఎక్కడుంది? డబ్బు సంపాదించాడు, వాడి పర్సనల్ లైఫ్ లో ఏదో దెబ్బ పడుతుంది. విజయం సంపాదించిన ఆ విజయం అనేటటువంటిది నీకు మంగళాన్ని కలిగించవచ్చు, కలిగించకపో. పదవి వచ్చింది అనే ఆనందం వచ్చింది, అంతలోపల ఏవో గొడవలు, వీళ్ళతో గొడవలు, వాళ్ళతో గొడవలు. శివసేన బీజేపీ రెండు కలిసి మహారాష్ట్రలో ఎన్ని రోజుల పాటు కలిసి ఉన్నాయి, చక్కగా చాలా బాగుంది అనుకున్న సమయంలో కొడుకుకు దుర్బుద్ధి ప్రారంభమైంది. వచ్చిన తర్వాత అతను ఏం చేశాడు? లేదు, నేను ఎందుకో ముఖ్యమంత్రిని కాకూడదు. ఎలక్షన్స్ లో ఏమని దిగారు? బీజేపీ వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అనే ఉద్దేశంతో దిగారు. దిగిన తర్వాత ఏం చేశారు? బాల్ ఠాకరే కుమారుడు, నేను కుమారుడిని, నా నాన్నది శివసేన, మా నాన్నగారు పదవి ఆశించకపోవచ్చు, నేను ఎందుకు ఆశించకూడదు? అయిపోయింది, ఫడ్నవీస్ ని కూర్చోబెట్టేశారు. సో దీనివల్ల ఏమైపోయింది మనకు అంటే, పదవి వచ్చినప్పటికీ కూడా సంతోషం లేదు. పాపం ఫడ్నవీస్ 5 ఏళ్ల పాటు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎదురు చూడాల్సి వచ్చింది. ఉప ముఖ్యమంత్రిగా తర్వాత కూడా శివసేనను మళ్ళీ 2 ముక్కలు చేసి ఏకనాథ్ షిండేని చీఫ్ మినిస్టర్ చేసి మళ్ళీ తను ఉప ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఎలక్షన్స్ గెలిచి ఈసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక ముఖ్యమంత్రి ఆల్రెడీ గొప్ప ముఖ్యమంత్రి. ఇది ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి నిబద్ధత. కాబట్టి విజయం వచ్చినా కూడా అది శాంతినివ్వకపోవచ్చు, కానీ విజయం వచ్చి నువ్వు భద్రత నీకు ఇవ్వాలి. అంటే ఏ రిజల్ట్ వచ్చినా కూడా నువ్వు ఆనందంగా ఉండగలగాలి. ఫలితం ఏదైనప్పటికీ కూడా ఆ ఫలితాన్ని తట్టుకోగలిగే శక్తి నీ లోపల ఉండాలి, ఆనందాన్ని పొందగలిగేటటువంటి శక్తి నీ లోపల ఉండాలి. దాన్ని జయభద్రాయ అంటారు. జయాయ జయభద్రాయ, జయము ప్లస్ భద్రము. ఇది మొదటి దాంట్లో జయం. దేనిపైన జయం అండి? ఎవరన్నా చెప్పండి. అరిషడ్ వర్గాలు సార్, కామ క్రోధ మోహ లోభ అహంకారము మమకారము అజ్ఞానము. ఇది వీటిపై జయం, లౌకికమైన కోరికల పైన, అంతర్యుద్ధం పైన జయం, మనసుపై జయం. వెరీ గుడ్, కరెక్ట్. జయభద్రాయ అంటే ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా. కోరికల్ని అణుచుకోవడం, వాటి మీద విజయం కలిగించుకోవటమే కాదు, కానీ మోక్ష సాధన కూడా విడవకుండా చెయ్యాలి. అదే జయభద్రాయ అంటే పిల్లల్ని బాగా భద్రమైన తీర్చిదిద్ది మంగళకరమైంది విజయంతో విజయం కలిగించాలి, భద్రతను కూడా ఏర్పరచాలి. అద్దులేని పరాక్రమం గల ఓ దేవా నీకు నమస్కారం. విజయాన్ని మంగళాన్ని కలిగించే నీకు నమస్కారం. పచ్చని గుర్రాలు గల నీకు నమస్కారం. సహస్ర కిరణాలు గల నీకు నమస్కారం. ఆదిపుత్రుడైన నీకు నమస్కారం. వెరీ గుడ్. సో జయమును భద్రాంని రెండు కూడా ఇచ్చేది జయభద్రాయ. జయము రావాలి, భద్రత రావాలి. అంటే నీ విజయము నీ లోపల శాంతి ఇవ్వాలి, నీ లోపల సహనం ఇవ్వాలి, నీ లోపల వినయం ఇవ్వాలి, నీ లోపల ధర్మం పెంపొందించాలి విజయంతో పాటుగా. కానీ విజయంతో పాటు ఏదో అసంతృప్తి మిగిలిపోతూ ఉంటుంది. యోగ కర్మసు కౌశలం, కుశల బుద్ధి. యోగం అదే యోగము. కర్మ లోపల కుశలత్వం, కౌశలత్వం, నేర్పరితనం. ఆ నేర్పరితనం నీ లోపల రావాలి. అది వచ్చినప్పుడే జయభద్రాయ. అంటే విజయంతో పాటు విజయం ఇచ్చేటటువంటి సంతోషాలు కూడా ఉండాలి. విజయం వచ్చింది, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ ఈస్ డెడ్. లాభం ఏమిటి? ఆపరేషన్ సక్సెస్ అయింది, వాడు వచ్చాడు, అన్ని కరెక్ట్ గా చేసామండి, మరి పేషెంట్ ఎప్పుడు మాట్లాడొచ్చండి? మాట్లాడటం ఏం లేదు, పట్టుకెళ్ళిపోవడమే. మాట్లాడేదేం లేదు, ఆయన మాట్లాడే స్టేజ్ లో లేడండి, పట్టుకెళ్ళిపోవడమే. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ ఈస్ డెడ్. సో కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తానన్నా సార్, ఎగ్జాంపుల్ జయభద్రాయకి చెప్పాను కదా, 3-4 ఎగ్జాంపుల్స్ చెప్పాను, మీరు చెప్పండి 2. వేరే వారి కోసం గెలవడం సార్, మనం తప్పించి. ఇప్పుడు జయంతో పాటు భద్రం కూడా కలగాలి. ఇప్పుడు అక్కడ ఏమైంది? రవితేజకు జయము కలిగింది, అండ్ ఆ జయము మంగళకరంగా కూడా ఉంది. విన్నాను అది. ఓకే, జయము ఉంది, అందులోపల మంగళకరమైనటువంటి లాభం కూడా వచ్చింది. అదే విధంగా ఆవిడకి కూడా అంతే, ఆవిడకి కూడా జయము, కాలు పట్టుకున్నాడని జయము. కానీ అదొక మంచి పని కోసమై వెళ్ళింది, ఆవిడ లోపల కూడా మార్పు వచ్చింది.
ఎందుకు మార్పు వచ్చింది? ఆవిడ నేను గెలిచాను అని చెప్పి ఊరుకోలేదు. ఆవిడ లోపల ఒక మార్పు వచ్చింది. గెలిచింది నేనా వీడా? అంటే అవతల వాళ్ళ విజయాన్ని గుర్తించగలిగేటటువంటి కౌశలత్వము, కుశలత్వము, నేర్పరితనం ఆవిడలో కూడా వచ్చింది. కాబట్టి ఇది చాలా గొప్ప మాట. జయభద్రాయ అనేది జయము అంటే ఉత్త విజయం కాదు. జయము అనేటటువంటిది మన అంతర్గత శత్రువుల పైన. రెండో దాంట్లో జయం ఏంటి? ఆ జయము లౌకిక జయం అయినా సరే, ఏదైనా సరే దాంట్లోపల నీకు ఒక మంచి కూడా జరగాలి, మంగళకరమై ఉండాలి. కళింగ యుద్ధం ఉంది. కళింగ యుద్ధం చెప్పండి ఏమైందో? ఎవరైనా చెప్పండి. అశోకుడు కళింగ యుద్ధం చేశాడని తెలుసుకున్నాం. ఏం జరిగింది? గెలిచాడు, చాలా మంది లక్షలాది సైన్యం చనిపోయాడు. అది చూసి విరక్తి వచ్చింది, నేను సాధించింది ఇదేనా అని చెప్పని. అప్పుడు శాంతి కోసం పోతా బౌద్ధ మతంలో చేస్తాడు. అక్కడ ఆయనకి ఎందుకని ఆయన ఆ యుద్ధం లోపల తను ఎందుకు ఆ యుద్ధం చేస్తాడు? తను చాలా ఇష్టపడి ఎవరినైతే పెళ్లి చేసుకుందామని ఒక అమ్మాయిని ఇష్టపడతాడో ఆ అమ్మాయి ఇదే యుద్ధం లోపల, ఇదే కళింగ రాజ్యం పైన పోరాడి తను చనిపోతుంది అనమాట. తనకు తెలియదు తను బతుకుంది అన్న విషయం తెలియదు. బతుకున్నటువంటి ఆమె ఇదే యుద్ధంలో ఈయనకి ఎగెనిస్ట్ గానే పోరాడి చనిపోతుంది. దానికి తోడు ఎక్కడ చూసినా కూడా శవాల. ఎందుకంటే కళింగ యుద్ధం ఎలా జరిగింది అంటే, కళింగ అంటే మన ఒరిస్సాని కళింగ అంటారు అనమాట. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా అంటే, ఆ రోజుల్లో రాజు సైన్యము జనరల్ గా యుద్ధాలు ఇండియా మొత్తంలో కూడా రాజు సైన్యము వీళ్ళు యుద్ధాలు చేస్తుండే వాళ్ళు. కానీ కళింగ ప్రాంతం ఒక్కటి అలా కాదనమాట. ఆ ప్రాంతం లోపల ఏముండేది? ప్రతి వ్యక్తి కూడా ఒక రాజులాగా ఉండేవాడు. ప్రతి ఒక్కడు కూడా ఒక సైనికుడే. అక్కడ సామాన్యులని ఎవరు ఉండేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కడు ఇంట్లోంచి బయటకు వచ్చేసేవాడు. సైన్యాన్ని నిలబెట్టాలి, సైన్యాన్ని గెలిపించాలి. సార్ చిన్న డౌట్ సార్, చెప్పండి. ఇది మన భరతుడిని కూడా ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు సార్. ఈ జయభద్రాయ కింద గెలిచాడు ఓడిపోయాడు కింద భరతుడు, రామాయణంలో భరతుడు, అది అప్లికబుల్ అవుతుందా సార్? అది కాంటెక్స్ట్ లో అప్లికేబుల్ అవుతుంది. నన్ను చెప్పనియండి, ఇది అయిపోనియండి, తప్పకుండా అది మాట్లాడుకుందాం. సో కాబట్టి ఇక్కడ ఈ కళింగ యుద్ధం లోపల ఏమైంది? ప్రతి ఒక్క వ్యక్తి కూడా యుద్ధం లోపల నిలబడి యుద్ధం లోపల దేశాన్ని గెలిపించడంలో ప్రయత్నం చేశారు. అయితే అక్కడ విజయం రాకపోయినప్పటికీ కూడా వాళ్ళకి అంతర్గత విజయం వచ్చింది. వాళ్ళ యూనిటీ గెలిచింది. ఆ యూనిటీ వల్ల ఏమైంది? మళ్ళొకసారి యుద్ధాలు జరగనటువంటి స్థాయికి వచ్చింది. అంటే ఒక విజయము ఒక మంచికి దారి తీయాలి, అది మంచికి దారి తీసింది. ఆ తర్వాత మళ్ళీ అశోకుడు జీవితం లోపల యుద్ధాలు చేయలేదు. అప్పటి వరకు కూడా చండాశోక అనేవాళ్ళు. తమ్ముళ్ళని చంపేస్తాడు, అందరినీ చంపేసి అత్యంత క్రూరంగా నడిపినటువంటి ఆ రాజ్యము చివరికి ఏమైంది? అద్భుతంగా మొత్తం భారతదేశం ఎక్కడి నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకు దాదాపుగా ఈ ఇండోనేషియా వరకు మొత్తం సామ్రాజ్య విస్తరణ జరిగింది. ఇదే విధంగా మీరు చూసుకున్నట్లయితే జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధం లోపల జర్మనీ, రష్యా ఈ రెండు కూడా ముందే ఒకరితో ఒకరు ఒప్పందం చేసుకుంటాయి. నువ్వు నన్ను, నేను నిన్ను ఎప్పుడు దాడి చేసుకోవద్దు 10 ఏళ్ల పాటు, 10 ఏళ్ల తర్వాత చూసుకుందాం అని ఒక 10 year అగ్రిమెంట్ పెట్టుకుంటారు. తర్వాత ఏమవుతుంది? జర్మనీ వాడికి జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి బాధల వల్ల వాడు ఏం చేస్తాడు? నన్ను చాలా అన్యాయం చేశారు మొదటి ప్రపంచ యుద్ధం లోపల, నా రాజ్యాన్ని అంతా కూడా నాశనం చేసేశారు మొదటి ప్రపంచ యుద్ధంలో. నేను అనని మాటలన్నీ కూడా అని మొదటి ప్రపంచ యుద్ధానికి నేనే కారణం అని చెప్పేసి నాతో సంతకం కూడా పెట్టించుకున్నారు. నా రాజ్యం లేదు, నా మనుషులు స్ట్రాంగ్ గా లేరు అని చెప్పి ఇతను హిట్లర్ ఏం చేస్తాడు? దేశాన్ని చాలా స్ట్రాంగ్ చేస్తాడు. చేసిన తర్వాత ఏం చేస్తాడు? మెల్లమెల్లగా ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించడం మొదలెడతాడు అనమాట. వియన్నాని ఆక్రమిస్తాడు, పోలాండ్ లో కొద్ది భాగాన్ని పోలాండ్ మొత్తాన్ని ఆక్రమించేస్తాడు. రష్యాతో కలిసి పోలాండ్ పైన వచ్చేసి పోలాండ్ సగం ముక్కలు చేస్తాడు. చెకోస్లోవేకియా ఉంటుంది. చెకోస్లోవేకియా లోపల ముందు చిన్న భాగం, తర్వాత మొత్తం పెద్ద భాగాన్ని గుంజేసుకుంటాడు. తర్వాత వెళ్ళిపోయి ఫ్రాన్స్ మీద అటాక్ చేస్తాడు. ఫ్రాన్స్ ఎప్పుడు ఓడిపోతానని అనుకోదు. బ్రిటన్, ఫ్రాన్స్ ఈ రెండు ఆ రోజుల్లో అందరి మీద గెలుపులు వాళ్ళవే అన్నమాట, బ్రిటన్, ఫ్రాన్స్. సో వాళ్ళు ఏం చేశాడు? ఫ్రాన్స్ కూడా ఓడించేశాడు. తుక్కు కింద కొట్టాడు. తుక్కు కింద ఫ్రాన్స్ వాళ్ళు పారిపోయి డన్కర్క్ అనే ప్లేస్కి వెళ్తారు. సరే, ఇవన్నీ పెద్ద కథ. ఈ సమయం లోపల తిక్కలాడు ఏం చేస్తాడంటే ఒక పని చేస్తాడు. ఏం చేస్తాడంటే అందరి మీద గెలిచిన ఆనందంతో దాదాపుగా ఇంకా అందరూ ఓడిపోయినట్టే ఇదే టైంలో బ్రిటన్ మీద కూడా ఎగబడతాడు. ఎగబడి బ్రిటన్ లోపల కూడా అత్యంత దారుణమైనటువంటి బాంబులు వేయడము, విమానం, అవన్నీ చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు జనాలు. ఇంత అద్భుతంగా ఎవరైనా యుద్ధం పోరాడగలరా అన్నటువంటి దాంట్లో జనాలందరినీ కూడా బ్రెయిన్ వాష్ చేసేస్తాడు.
చేసిన తర్వాత ఏమవుతుంది, ఒక్క చిన్న తప్పు చేస్తాడు. ఆ తప్పు ఏంటి, రష్యా పైన అటాక్ చేస్తాడు. రష్యాతో ఏమన్నాడు, రష్యాని ఎందుకు అటాక్ చేయాల్సి వచ్చింది, రష్యాలో కొంత భాగం మన ఏషియాలో ఉంటుంది, కొంత భాగం యూరోప్ లో ఉంటుంది అనమాట. ఆ యూరోప్ లో ఉన్న భాగం అంతా కూడా నేను ఆక్యుపై చేస్తే యూరోప్ మొత్తం నాదైపోతుంది, యూరోప్ పైన కంట్రోల్. బ్రిటన్ ఆల్మోస్ట్ ఓడిపోతుంది, ఇక రష్యాలో కూడా కొంత భాగాన్ని నేను ఆక్యుపై చేయొచ్చు అని చెప్పి రష్యా మీద దండయాత్ర చేస్తాడు. చేసరికి రష్యా వాడు ఏం చేయాలో తెలియదు. ఇటు దీన్ని రష్యా చాలా పెద్ద దేశం అయినప్పటికీ కూడా వీళ్ళని ఎదుర్కొనే శక్తి ఉండదు. ఎందుకంటే ఇతని దగ్గర ఆధునిక పరికరాలు, నువ్వేదో నడుచుకుంటూ వెళ్ళి ఒక్కొక్క తుపాకీలో గుండు చూసి కొట్టడము అంతా అయితే ఎక్కువ రోజులు పడుతుంది. డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోయి విమానాల నుంచి మిసైల్స్ వేసేస్తున్నాడు. సో రష్యా వాడు ఏం చేస్తాడు, అప్పుడు ప్రతి ఒక్కడికి చెప్తాడు వాళ్ళ దేశం లోపల. స్టాలిన్ అని ఉంటాడు అనమాట ఆయన, మన చిరంజీవి సినిమా స్టాలిన్ ఉంది కదా, ఆ పేరు ఆ స్టాలిన్ అనమాట, జోసెఫ్ స్టాలిన్. వాడు ఏం చేస్తాడంటే అందరికీ కూడా, ప్రతి పౌరుడికి కూడా చిలపోయి యుద్ధంలోకి వెళ్ళండి అని చెప్పేసి వెళ్ళిపోమంటాడు. అందరికి తుపాకులు ఇస్తారు, కొంతమందికి తుపాకులు ఇస్తాడు, కొంతమందికి గుళ్ళు ఇస్తాడు, కొంతమందికి బుల్లెట్స్ ఇవ్వకుండా పంపించేస్తాడు. అలా అందరూ వెళ్ళిపోతుంటారు రష్యా నుంచి పోరాడానికి. రష్యా లోపల స్టాలిన్ గ్రాడ్ అని ఒక ప్రాంతం ఉంటుంది అనమాట. ఆ ప్రాంతం కనుక ఓడిపోతే రష్యా దాదాపుగా ఓటమి చెందినట్టే. కానీ ఈ పౌరుల యొక్క యూనిటీ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు స్టాలిన్ గ్రాడ్ ని కాపాడుకోవడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని రాకుండా చేస్తారు. అది కాక ఇంకొక చిన్న మిస్టేక్ ఏమవుతుందంటే చలికాలం వచ్చేస్తుంది. చలికాలం లోపల రష్యా చలికి తట్టుకోలేరు ఎవరు. -30, -40 డిగ్రీల ఫారిన్ హైట్ దాకా వెళ్ళిపోతుంది. -40 దగ్గర మీకు సెంటిగ్రేడ్ ఫారిన్ హైట్ రెండు సమానం అయిపోతాయి. అంత దారుణమైనటువంటి టెంపరేచర్ లోపల ఈ జర్మనీ వాళ్ళకేమో ప్రాపర్ కోట్లు అవి కూడా ఉండవు. ఎంతసేపు నిప్పు కాచుకోవడము, దాని మీద చేతులు పెట్టుకోవడం తప్ప యుద్ధం లోపల ముందుకెళ్ళలేరు. అంత దారుణమైనటువంటి యుద్ధం అది. దాంతో ఇటు జనాలందరూ కూడా యూనిటీగా నిలబడడం వల్ల రష్యా వాళ్ళు వీళ్ళని మంచి దెబ్బ కొడతారు, చిత్తుగా ఓడిపోతారు. 20,000 మంది సైనికులు క్షణాల్లో చచ్చిపోతారు. చలికి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది అయితే వీళ్ళ బుల్లెట్ దెబ్బలకు. రష్యన్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళ లంగ్స్ అవి ఇవి అన్ని వాళ్ళ పరిసరాలకు అనుగుణంగా ఏర్పడతాయి. సో కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏదైతే ఉందో, విజయం అనేటటువంటిది అది ఎలా ఉండాలి అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్ అయి ఉండాలి. ఇప్పుడు రష్యా గెలిచినటువంటి ఆ విజయం ఏదైతే ఉందో అది లాంగ్ రన్ లోపల జర్మనీని ఓడగొట్టడం. ఇదే సమయానికి జపాన్ వాడు ఒక తప్పు పని చేస్తాడు. జపాన్ వాడు పర్ల్ హార్బర్ అని చెప్పేసి అమెరికా మీద అటాక్ చేస్తాడు. అమెరికా వాడు రిటాలియేట్ చేసి నాగాసాకి, హిరోషిమాని 2 నగరాలను లేపేస్తాడు అణు బాంబుల ద్వారా. సో ఇక్కడ జరిగింది ఏంటి అంటే జనాల లోపల ఏదైతే యూనిటీ వచ్చిందో తద్వారా ఏమైంది, ఒక గొప్ప విజయం రావడమే కాకుండా ప్రపంచానికి కూడా ఒక మంచి జరిగింది. లేకపోతే ఈ పాటికి హిట్లర్ ఇంకెన్ని దేశాలని వాడు ఆక్యుపై చేసేవాడు. నియంతలందరూ కలిసి హిట్లరు, ముసలిని, జపాన్ వాడు, వీళ్ళందరూ కలిసి రష్యా వాడు, వీళ్ళందరూ కలిసి ప్రపంచాన్ని నాశనం చేసేవాళ్ళు. సో కాబట్టి విజయం ఎప్పుడు కూడా ఒక మంగళకరమైనటువంటి ఫలితాన్ని ఇవ్వాలి. అది జయభద్రాయ. అర్థమైందా? ఎగ్జాంపుల్స్ కావాల్సినని చెప్పాను. 2వ ప్రపంచ యుద్ధం వరకు తీసుకెళ్లారు నన్ను. ఇంట్లోపల గొడవలు సరిపోవని మీరు 2వ ప్రపంచ యుద్ధం దాకా తీసుకెళ్లారు. హలో, బాగుంది సార్, బాగుంది. ఎగ్జాంపుల్ చాలా చక్కగా చెప్పారు. సో కాబట్టి ఏంటంటే ఒక విజయము, అందరూ మంచి నిద్రలో ఉన్నట్టున్నారు. బాగుందా స్టోరీ? బాగుందా? ఎవరన్నా కొద్దిగా చెప్పండి. విజయము అది మంగళకరం విషయాలు చాలా బాగుంది సార్, అన్ని బాగుంది, వింటున్నాం సార్, హిస్టరీ అంతా బాగుంది సార్. సో ఈ విధంగా ఏంటంటే మనకు గుర్తుంచుకోవాల్సింది, విజయము ఒక మంగళాన్ని కూడా అందించాలి. అందించినప్పుడు లాభం ఏముంది? కాబట్టి ప్రతి విజయము అపజయంగా మిగిలిపోకూడదు, అదొక చేదు జ్ఞాపకంగా మిగిలిపోకూడదు. తర్వాత వచ్చేది హరి అశ్వాయ. హరి అశ్వం, హరి ప్లస్ అశ్వం. హరిత అశ్వాలు అంటే ఆయన కట్టినటువంటి, హరిత అంటే మంచి అని మీనింగ్. హరిత అంటే ఎల్లో కలర్ అని అట్లా, గ్రీన్ కలర్ అని అలా పెట్టుకోకూడదు, పచ్చవర్ణం అని చెప్పి పెట్టుకోవద్దు, మంచి వర్ణం అని చెప్పేసేసి. చాలా గూఢమైనటువంటి నామం ఇది కూడా, హరి అశ్వం. అశ్వము అంటే మన ఇంద్రియాల శక్తి, మన ఇంద్రియాలలో ఉన్నటువంటి శక్తి. మనం ఇది చాలా సార్లు ఉపనిషత్తులలో వాటిల్లో కూడా తెలుసుకున్నాము. కఠోపనిషత్తులో, తర్వాత భగవద్గీతలో, వీటన్నిటిలో కూడా తెలుసుకున్నాము. ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎప్పుడు కూడా గుర్రాలతో సమానంగా చెప్తారు. మన శరీరం అనేటటువంటిది రథము, మన ఇంద్రియాలు గుర్రాలు, మన మనస్సు అనేటటువంటిది పగ్గాలు, బుద్ధి అనేటటువంటిది నీ సారథి, ఆత్మ అనేటటువంటిది రథం యొక్క ఓనరు. విన్నారా ఈ ఎగ్జాంపుల్? మళ్ళొకసారి చెప్పనా? ఎవరికైనా కావాలంటే మళ్ళొకసారి చెప్తాను. చెప్పండి సార్. జై శ్రీరామ్. డాక్టర్ గారు బాగున్నారా? డాక్టర్ గారు వినిపిస్తుందా?
చెప్పండి సార్. సరే, ఓకే. మనం ఏం తెలుసుకున్నాం ఇంతకు ముందు? ఈ శరీరం అనేటటువంటిది ఉంది కదా, ఇది జస్ట్ ఒక రథం లాంటిది. బాగా గుర్తుంచుకోండి, ఈ శరీరం ఏంటో ఒక రథం. ఈ రథానికి గుర్రాలు కట్టాలా లేదా? గుర్రాలు లేకపోతే వెళ్ళిపోతుందా రథము? రథంకి గుర్రాలు కట్టాలా వద్దా చెప్పండి? కట్టాలి కట్టాలి. ఆ గుర్రాలేమో మన ఇంద్రియాలు. ఓకేనా? శ్రీ సూక్తంలో వచ్చింది కదా సార్, శ్రీ సూక్తం అన్ని చోట్ల వచ్చింది. శ్రీ సూక్తంలో వచ్చింది, భగవద్గీతలో కూడా ఇంతకు ముందు చెప్పుకున్నాము అవును. ఇంద్రియాలు. ఆ తర్వాత మనకి దీంట్లో లలితా సహస్రనామంలో కూడా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంద్రియాలేమో గుర్రాలు అని చెప్పి తెలుసుకున్నాం. మరి వాటికి పగ్గాలు ఉంటాయి కదా, పగ్గాలంటే వాటికి పట్టుకొని ఏవైతే 5 గుర్రాలకు 5 పగ్గాలు ఉంటాయి, అవన్నీ కూడా మన మనస్సు చేతిలో ఉంటాయి. ఆ పగ్గాలు ఏవైతే ఉంటాయో అవి మనస్సు. అంటే మనస్సు చేతిలో ఇంద్రియాలు ఆడుతూ ఉంటాయి. మనస్సు అంటుంది లడ్డు తిను బాబు అంటుంది. అనగానే నా ఇంద్రియాలు కదులుతాయి, నా కాళ్ళు చేతులు ఇవన్నీ కదులుతాయి. ఒక చెయ్యేమో ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తుంది, ఇంకో చెయ్యి లోపల నుంచి లడ్డు తీసుకొస్తుంది. అంటే 2 చేతులు కూడా ప్యారల్ గా ఆడిస్తున్నాం, ఒక సెకండ్ కూడా వెయిట్ చేసేది లేదు. శ్రీనివాస్ స్టూడెంట్స్ లాగా ఒక చెయ్యితోటి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు, ఇంకో చేతితోటి లడ్డు తీసుకుంటారు, 3వ నిమిషం లోపల లడ్డు లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మ సారదున్నది ఇప్పుడు ప్రవచనం, మస్తు పండుకోవచ్చు ఇవన్నీ తింటే అని చెప్పేసి ఏదైతే ఉన్నదో అదన్నమాట. ఆ మనస్సు అనేటటువంటిది పగ్గము. మనస్సు చేతిలో ఇంద్రియాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మనస్సు ఉంది. ఇప్పుడు ఆ మనస్సు అనేటటువంటివి కళ్యాలు. అవి పట్టుకున్నది ఎవరు? ఆ పట్టుకున్నది నీ బుద్ధి. అంటే మనస్సు అనేటటువంటిది నీ బుద్ధి చేతిలో ఉంది. బుద్ధి అంటుంది తప్పు, శ్రీనివాస్ సార్ ప్రవచనము స్టార్ట్ అవ్వకముందు తినద్దు, స్టార్ట్ అయిన తర్వాత తినాలి. బుద్ధి చెప్తుంది ఏమని? నువ్వు ఎప్పుడు పడుకుంటావు? సార్ ప్రవచనం స్టార్ట్ కాకముందే పడుకుంటావా? ప్రవచనం స్టార్ట్ అయినాక పడుకుంటావు? స్టార్ట్ అయ్యాక తినాలా సార్? స్టార్ట్ అయ్యాక తినాలి. అప్పుడు మంచిగా పూర్తి అయ్యాక తినాలి సార్. అట్లా స్టార్ట్ అయ్యాక సో బుద్ధి ఏం చెప్తుందంటే మనసుకి బుద్ధి చెప్తుంది, మనస్సా తప్పు, లడ్డు తెచ్చుకోకు, నువ్వు ఆల్రెడీ ఇవాళ 3 లడ్డూలు తిన్నావు, ఇంకొక లడ్డు తింటే నీ ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పి. సో అది సారథి ఎవరైతే ఉన్నారో, రథ సారథి అతడు బుద్ధి. ఇప్పుడు రథ సారథి తెలిసిపోయింది బుద్ధి అని. ఆ పగ్గాలు ఏవైతే ఉన్నాయో అవేమిటి? అవేమో మనస్సు. ఆ మనస్సు దేన్ని నడిపిస్తుంది? గుర్రాలను నడిపిస్తుంది, ఇంద్రియాలను. రథం ఏంటి? ఈ శరీరం. మరి నేనెక్కడున్నాను? నేను అంటే ఈ రథం యొక్క ఓనర్ని. ఈ రథం యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో అది నేను. అర్థమైందా ఇప్పుడు అందరికీ? నేనెవరిని? ఈ శరీరం లోపల, ఈ శరీరాన్ని ధరించి ఉన్నటువంటి ఒక వ్యక్తిని అంతే. కానీ నేను శరీరాన్ని కాదు, మనస్సును కాదు, బుద్ధిని కాదు, దేన్ని కాదు. నేను ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, రథము ఇవన్నీ కూడా నాకు ఇచ్చాడు దేవుడు. కానీ దీని ఓనర్ మాత్రం నేను. ఇది వదిలేస్తాను, మళ్ళీ వదిలేసి ఇది పాడైంది అనుకో, ఇది వదిలేసి కొత్త రథం తెచ్చుకుంటాను. మధ్య లోపల శ్రీకృష్ణుడి రథం తప్ప మిగతా అన్ని రథాలు అట్లాగే అవుతాయి. అభిమన్యుడు రథం ఉంటుంది, దాన్ని విరగొట్టేసి రథ సారథిని చంపేస్తారు. తర్వాత రథాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తారు. ద్రోణాచార్యుడు తర్వాత వీళ్ళందరూ పాశవికంగా చంపేస్తారు అభిమన్యుడిని. సో ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాం మనము? నేను ఎవరినైతే ఉన్నానో నేను ఈ రథం యొక్క ఓనర్ని. ఈ శరీరం యొక్క ఓనర్ ఎవరండి? ఈ శరీరం యొక్క ఓనర్ ఎవరు? శ్రీనివాసు. ఎవరి శరీరం యొక్క ఓనర్ వాళ్ళు. ఈ శరీరం పాడైందంటే ఇంకొక శరీరాన్ని తీసుకుని వెళ్తాను. ఇప్పుడు ఇంద్రియాలను హరి అశ్వహ, హరి అంటే మంచిది అని చెప్పాము. హరి అశ్వహ అంటే ఏంటి? మంచి మార్గంలో తీసుకెళ్లేటటువంటి చైతన్యము. సూర్యుడు ఎవరయ్యా అంటే హరి. హరి అంటే మంచితనము, మంచి రంగు, మంచి శ్రేష్టమైనటువంటి దారిలో మనను తీసుకెళ్లేటటువంటి చైతన్యము సూర్యుడు. అర్థమైందా? హరి అశ్వహ అంటే చక్కగా క్లియర్ గా అర్థమైందా? మన ఇంద్రియాలను లేదా అంటే మనని సరైనటువంటి దారిలో తీసుకెళ్లేటటువంటి చైతన్యంని హరి అశ్వహ అంటాము. హరి ప్లస్ అశ్వహ, హరి అశ్వహ. అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి, మళ్ళీ చెప్పమన్నా చెప్తాను, ఏం పర్వాలేదు, సిగ్గుపడద్దు. హలో, మార్గంలోకి తీసుకెళ్లే చైతన్య శక్తి అన్నమాట. సో ఇంద్రియాలను మంచి మార్గంలో తీసుకెళ్ళాలి. నమో నమః. ఎందుకయ్యా మాట్లాడి నమో నమః కాదు. మొదటి అంటే నా అహంకారం, రెండవసారి అంటే నా అహంకారం అంట భోక్తృభావం ఏవైతే 2 ఉన్నాయో ఆ రెండుకి చూపిస్తాను. మనిషిని
పతనం చెంది ఉన్నాయో అవి అహంకారాలు, మమకారాలు. ఈ రెండింటికి కూడా నేను వీడుకొని చెప్తున్నాను. భోక్తృత్వ భావాలు వీటికి చెప్తున్నాను. నా 2 సార్లు చెప్తున్నాను. అర్థమైందంటే సూర్యుడు నమస్కరించాలి వస్తుంది. సూర్యుడు నమస్కరించే అర్హత అంటే లోపల అహంకారము, మమకారం చాలా కష్టం. మీరు మనసు తీసుకోమంటున్నారు. ఇవన్నీ మాకు కూర్చుంటారు. మీరు సార్ మీరు అది సార్ పట్టుకోండి, కాఫీ తాగుదాం, బాగా కాఫీ దట్టంగా తాగి కూర్చుందాం అందరం. కూర్చున్నాక నేను ఇట్లా కొడుతూ ఉంటాను అనమాట. నేను విఠల విఠల అంటే మీరు ఏం చేయకండి, జస్ట్ గోవింద విఠలని డ్రమ్స్ కొడుతూ ఉంటాను. నేను మంచిగా కాఫీ దిట్టంగా తాగి ఉంటాను కదా. విఠల విఠల అంటే గోవింద విఠల విఠల గోవింద గోవింద హరి గోవింద. ఏమి చేయక్కర్లే, దెబ్బకు మోక్షం వస్తుంది. ఇది బెటర్ కాదంటారా? మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇదంతా ఈ హర్యశ్వ నమో నమః చాలా రోజుల తర్వాత చెప్పారు సార్ విఠల విఠల. చాలా రోజులైపోయింది ఇవాళ. చాలా గ్యాప్ తీసుకున్నారు సార్ మీరు. గ్యాప్ తీసుకున్నారు. కరెక్టే. గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మీ లోపల మార్పు వచ్చింది అనుకున్నాను. కానీ ఇవాళ ఏమిటంటే నమః నమః వచ్చేసరికి నాకు అర్థమైంది వీళ్ళు ఇప్పుడు నమః నమః అర్థం చేసుకున్నట్టుగా లేరు. రాజోలిలో విట్టల విట్టల ఉంటుందా సార్? అదే నాకు తెలుసు మీరు అది చేపిద్దామని ప్లాన్ చేస్తున్నారని. సముద్రం దగ్గర అక్కడ సార్ చింతపరికలు ఉంటాయా సార్ రాజోలిలో? లేవు కానీ నేను తెప్పిస్తున్నాను లక్ష్మి గారితో. అదే మేము దాకా అదే వచ్చింది సార్. అక్కడ ఎవరు ఇది చేసినా ఊరుకునేది లేదు. అసలే మనకు తిక్కి ఎక్కువ. దొరకం సార్, మీకు దొరకకుండా పారిపోతాం. పారిపోతారా? పారిపోవటం అంటే దాక్కుంటాం సార్. దాక్కుంటారు, అదే. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఇప్పుడు మమ అనేటటువంటి భావన ఏదైతే ఉందో వెళ్ళిపోయింది. నాది కాదు నాది కాదు అనేటటువంటి భావన. భగవంతుడికి నమస్కరించేటప్పుడు ఏమని నమస్కరించాలి అంటే, నా లోపల ఉన్నటువంటి అహంకారాన్ని, మమకారాన్ని పోగొట్టు దేవుడా, నా లోపల ఉన్నటువంటి కర్తృత్వ భోక్తృత్వ భావనలను పోగొట్టు భగవంతుడా, ఇలా ప్రార్థించాలి. విట్టల విట్టల గోవింద పాండురంగ గోవింద. ఏమి చేయక్కర్లే. కొంతమంది చప్పట్లు కూడా కొట్టారు. చప్పట్లు కొట్టడం కూడా బద్ధకం వాళ్ళకి. ఆయన రామ్ గోపాల్ వర్మ చెప్పాడు కదా, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాయనమ్మని తీసుకెళ్లేవాట. తీసుకెళ్తే ఆవిడ ప్రవచనం ఆవిడకి ఒక్క ముక్క అర్థమయ్యేది కాక, ఆవిడ ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఇలా ఆవులిస్తుంది. ఆవులిస్తుంటే ఎట్లాగా, ఇలా ఆవులిస్తే మళ్ళీ మూసుకోవడానికి 1 నిమిషం పడుతుందిట. ఆవిడ ఎందుకు వెళ్ళిందో తెలీదు, ఎందుకు వింటోందో తెలీదు. ప్రతిరోజు రెగ్యులర్ గా అందరూ వెళ్తున్నారని చెప్పి వెళ్తుంది. ఈ పోటీలో వెళ్తారు, చాలా మంది కూడా పోటీలో వెళ్తారు. కానీ వాళ్ళకి ఆధ్యాత్మికత తెలుసుకోవాలి అని ఇష్టం ఉండదు. పోటీ కోసం వెళ్తారు అంతే చాలా మంది. రేపు గురు పూజ ఉంది కదా, చూడండి, పోటీలు పడి రేపు రాత్రి కల్లా మీకు ఒక 100 వీడియోలు వస్తాయి. పోటీలు పడి పాద పూజలు, డబ్బులు విచ్చలవిడిగా ఒక పెద్ద మాఫియా నడుస్తుంది. సో ఏది ఏమైనా కూడా ఈ శరీరం నాది కాదు, ఈ బుద్ధి నాది కాదు, ఈ ఇంద్రియాలు నావి కావు, ఇవేవి కూడా నావి కావు. ఇవన్నీ కూడా నాకు శరీరం మాధ్యం ఖలు ధర్మ సాధనం. ఈ ధర్మం సాధించడం కోసమే నాకు ఒక మార్గాన్ని భగవంతుడు ఇచ్చాడు ఈ శరీర రూపం లోపల. ఈ శరీరం అనేటటువంటిది నాకు కేవలం ఒక ఉపకరణము. ఇట్స్ జస్ట్ ఎ టూల్. ఈ ఉపకరణం ద్వారా మాత్రము నేను సాధించగలుగుతున్నాను. ధర్మ సాధన చేసుకోవడం కోసమే ఈ జీవితము. ఈ జీవితంలో వేరే అర్థం లేదు. కాబట్టి నేను నమః నమః నమః, నాది కాదు నాది కాదు నాది కాదు, ఏది నాది కాదు, ఈ కీర్తి నాది కాదు, ఈ సంపదలు నావి కాదు. ఇది ఆలోచించాలి, ధ్యాన రూపంలో ఆలోచించాలి. ఇది నాది కాదు, ఈ శరీరం నాది కాదు అంటే ఈ శరీరంతో ఏర్పడినటువంటి బంధాలు నావి కాదు. అంటే ఈ శరీరంతో నేను కొనుక్కున్నటువంటి వస్తువులు నావి కాదు. ఈ శరీరంతో నేను పట్టుకున్నటువంటి బంగళాలు నావి కాదు. మరి ఏమొస్తాయి నాకు అంటే, నేను ఈ జన్మలో నేర్చుకున్నటువంటి జ్ఞానం ఒక్కటి మాత్రమే నాకు వచ్చే జన్మకు వస్తుంది. అసలు వచ్చే జన్మ నాకు అవసరమా? ఇదే జన్మ లోపల ప్రపంచం అంతా కూడా తుచ్చమని, నీచమని, అసలు లేనే లేదని ఎందుకు తెలుసుకోకూడదు? నేను ప్రపంచమే లేదు, నేను కలగంటున్నాను. నిన్ననే చెప్పుకున్నాం మనం క్వాంటమ్ థియరీ చెప్తున్నప్పుడు, అసలు ప్రపంచం లేదు. మీరు డైమెన్షన్స్ అంటారు కదా, 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్. ఇప్పుడు మనం ఉన్నది 3 డైమెన్షనల్ వరల్డ్ అనమాట. 4 డైమెన్షనల్ వరల్డ్ అని ఉంటుంది. ఆ 4 డైమెన్షనల్ వరల్డ్ లోపల ఏమైతుందంటే, మీరు టైంలో కూడా ట్రావెల్ చేయగలుగుతారు. 5 డైమెన్షనల్ వరల్డ్ అని ఉంటుంది. అందులోపల మీరు గ్రావిటీలో కూడా ట్రావెల్ చేయగలుగుతారు. ఇంటర్స్టెల్లర్ సినిమా చూసారా అండి ఎవరైనా? హలో, ఇంటర్స్టెల్లర్. ఆ ఇంటర్స్టెల్లర్ సినిమా లోపల వాడు గ్రావిటీలో కూడా ట్రావెల్ చేయగలుగుతారు. సో ఈ విధంగా ఒక్కొక్క డైమెన్షన్ పెరిగినా కొద్దీ మీకు పాత డైమెన్షన్ లో ఉన్న వస్తువులన్నీ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి.
ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు గతంలోకి ఎంతమంది వెళ్ళగలరండి? గతంలోకి వెళ్ళి ఆ సిచ్యువేషన్ ని మార్చగలరా ఎవరైనా? మార్చలేరు. కానీ ఫోర్త్ డైమెన్షన్ లో వెళ్ళగలిగే వాళ్ళు మెల్లగా ఇలా జస్ట్ ఒక కొండ దిగుతున్నట్టుగా దిగుతారు. కొండ ఎక్కడం అంటే వాళ్ళకి ఫార్వర్డ్, అంతే. అంత సింపుల్ గా ఎక్కుతారు. చీమలు అవి ఇవి ఉంటాయి, దానికి 3 డైమెన్షన్స్ ఉంటాయని తెలియదు, ఓన్లీ 2 డైమెన్షన్స్, పొడవు వెడల్పు. దానికి థర్డ్ డైమెన్షన్ ఉంటుంది, తలకాయ ఎత్తి లేపాలి అని కూడా వాటికి అర్థం కాదు. 3 డైమెన్షన్, థర్డ్ డైమెన్షన్ ఉంటుందని కూడా తెలియదు. సో ఈ విధంగా ఏమైతుందంటే ఇవన్నీ కూడా ఈశ్వర ప్రసాదాలే. నిన్ను 3 డైమెన్షనల్ వరల్డ్ లో ఉంచాడు, వచ్చే జన్మ బహుశా 4 డైమెన్షన్ వరల్డ్ లో ఉంచే అవకాశం ఉంది. తర్వాత 5th డైమెన్షన్ లో కూడా తీసుకెళ్తాడు. ఇంటర్స్టెల్లర్ సినిమా లోపల చెప్పే కదా, ఈ గ్రహాలన్నీ కూడా పాడైపోతాయి. తన ఉన్నటువంటి గ్రహం పాడైపోతుంది, కొత్త గ్రహాన్ని కనిపెట్టాలి. కూతురు అంటే పాపం చాలా ఇష్టము, కానీ కూతురుని వదిలేసి వెళ్ళిపోతాడు ఇంట్లోంచి. వెళ్ళిపోతాడు. టైం డైలేషన్ అంటారు. అంటే ఇక్కడ వీళ్ళకి 5 నిమిషాలు జరిగితే ఇక్కడ వీళ్ళకి 5 ఏళ్ళు 10 ఏళ్ళు గడిచిపోతూ ఉంటుంది. అలా పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోతారు, వీడికి మాత్రం వయసు మారదు. ఇదే విషయాన్ని మనము రైవతుడు, ఆయన కుమార్తె రేవతి వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గరికి కలవడానికి వెళ్తారు. ఎందుకయ్యా అంటే, నాకు విష్ణుమూర్తితోని సమానమైన వ్యక్తితో పెళ్లి చేయాలి నా కూతురికి అంటాడు. అంటే నువ్వు చాలా తప్పు, ఇందాక నుంచి నువ్వు వెయిట్ చేస్తూ కూర్చున్నావు, ఈ వెయిట్ చేసే లోపల కింద మానవ లోకంలో యుగాలు గడిచిపోయాయి, ఇప్పుడు నువ్వు వెళ్ళేసరికి ద్వాపర యుగం నడుస్తుంది, అక్కడ హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, నీ అల్లుడు ఉన్నాడు, ఆయన విష్ణుమూర్తి అవతారమే, ఆయనను బలరాముడు అంటారు, ఆయనకి ఇచ్చి పెళ్లి చేసుకో అంటాడు. అందుకే బలరాముడు ఏం చేస్తాడు, రేవతిని హలం పెట్టి ఇట్లా గుంజి, మెడని గుంజి తాళి కడతాడు. ఇక్కడ కానీ మనం ఏం చేస్తున్నాం, మనం మానవ లోకంలో మనం ఏం చేస్తున్నాం, ఆడవాళ్ళు దర్జాగా కూర్చుంటే నేను లేచి వంగి 1 కాదు 2 కాదు 3 ముళ్ళు వేయాలి. ఎంత పెయిన్ అండి. ఆయన బలరాముడు కాబట్టి ఇట్లా పెట్టి గుంజి పడేసి కట్టేశాడు తాళి. భూలోకంలో ఉన్న మగవాళ్ళ పరిస్థితి ఏంటి? తల వంచి కూర్చుంటేనే కదా సార్ మీరు వంగి కట్టింది. అదే, మేము ఇంకా తల ఉంచుకుని దర్జాగా కూర్చున్నారు, వాళ్ళు దర్జాగా కూర్చుంటే మేము తల లేచి. వంచుకొని కూర్చున్నారు, తల ఎత్తకుండా తల వంచుకొని కూర్చున్నారు. సో కాబట్టి ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకు ఈ జ్ఞానము వచ్చే జన్మకు వెళ్ళే అవకాశం ఉంది. వచ్చే జన్మ లోపల మరింత శక్తివంతమైనటువంటి సాధన చేసే అవకాశం ఉంది. మానవ జన్మనే గొప్పది, మానవ జన్మ కంటే కూడా గొప్పదైనటువంటి సాధన దొరకచ్చు అవకాశం ఉంది. మన గ్రంథాలలో మానవ జన్మే గొప్పదని ఉంది, వేరే గ్రంథాలలో ఇంకోటి ఏదైనా గొప్పదని చెప్పచ్చు. దేవతల గ్రంథాల్లో దేవతల గ్రంథాలే గొప్పవని చెప్పే అవకాశం ఉంది. బహుశా అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ సాధన చేయగలుగుతామేమో. అజామీలుడు ఏం చేశాడు? అజామీలుడు ఇక్కడ సాధన చేయలేదు, ఏదో తను స్వతహాగా బ్రాహ్మణుడు అయినందువల్ల కొంత సాధన చేస్తాడు, కానీ సరిపోదు. అది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం వల్ల వెళ్ళిపోతాడు, కానీ వెళ్ళిపోయినా భగవంతుడు చేరుకోలేకపోతాడు. అక్కడ వెళ్ళి వైకుంఠంలో కూర్చొని అతను అప్పుడు సాధన చేస్తాడు. దీన్ని ఏమంటారని చెప్పాను, 3 రకాల స్థితులలో ఉంటుంది మనకు మోక్షము. 4 రకాలు: సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుజ్యం. ఆయన ఉన్న లోకంలోకి మాత్రమే ప్రవేశం వస్తుంది సాలోక్యం. తర్వాత సామీప్యం, ఆయనకు దగ్గరగా వెళ్ళే అవకాశం వస్తుంది. సామీప్యం, సారూప్యం, దేవుడి యొక్క రూపం నీకు వస్తుంది జయ విజయులలాగా. సాయుజ్యం, అప్పుడు నువ్వు భగవంతుడిలో పూర్తిగా కలిసిపోతావు. అజామీలుడికి ఆ 4th స్టేజ్ రావడానికి అక్కడికి వెళ్ళి సాధన చేయాల్సి వస్తుంది, వైకుంఠం వెళ్ళి సాధన చేయాల్సి వస్తుంది. అంతేగాని వైకుంఠంనే ఇక్కడ కూడా సాధన చేయొచ్చు అని అనుకోకు, ఇక్కడే సాధన చెయ్యి, అక్కడికి వెళ్ళాక ఇంకా గొప్ప సాధన కుదురుతుంది. అంతెందుకు, మళ్ళీ మనము భగవద్గీత లోపల మనము ఇది చెప్పుకున్నప్పుడు, ఇది మన ఉత్తరాయణం దక్షిణాయనం గురించి చెప్పుకున్నప్పుడు, ఉత్తరాయణంలో వెళ్తున్న వాళ్ళు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత విరజా నదికి వెళ్తారు అని చెప్పి తెలుసుకున్నాం. ఆ విరజా నది లోపల రజస్సును వదిలేస్తారు అని చెప్పి చెప్పుకున్నాం. అంటే మనకి ఇంకా కూడా ఇక్కడతో సరిపోదు, పైకి వెళ్ళింది. ఎందుకంటే 100% ఒక మనిషి దేవుడుగా మారేటటువంటి అవకాశం కొద్దిగా తక్కువ. దగ్గర లక్షణాలు తెచ్చుకోగలుగుతాం, కానీ పూర్తి స్థాయి దేవుడుగా మారే అవకాశం ఉండదు. కానీ ఎప్పుడైతే మనం 70-80% పరిణతి సాధిస్తామో, మిగతా 10-20% నీకు తెలియకుండానే జరిగిపోతాయి. అది మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అంటే కొంత దూరం వరకు మనం ప్రయాణం చేయాలి, ఆ తర్వాత ఆటోమేటిక్ గా ప్రయాణం జరిగిపోతుంది, మన లోపల తెలియకుండానే మార్పు వస్తుంది. అందుకోసమని ఎట్లా ఉండాలి, మనము భగవంతుణ్ణి సర్వం వదిలేసి వెళ్ళిపోవాలి. సర్వం మరచిని స్మరణము చేయ
సర్లోక ఆనందమే విఠల విఠల పాండురంగ విఠల జై పాండురంగ విఠల సర్వం మరచి నీ స్మరణము చేయ. సర్వం మరిచి, ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు వదిలేస్తారో జనాలు నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కటి వదిలేసేయాలి, ఇక్కడ సర్వం వదిలేయాలి, సర్వం మర్చిపోవాలి. లేదు సార్, నా పిల్లల్ని, నా భార్య, నా మనవాళ్ళు, మనవరాళ్ళు, ముని మనవాళ్ళు ఇంతమంది ఉన్నారు కదండి సార్, స్నేహితులు, ఫోన్ కాల్స్, ఇవన్నీ వదిలేయకుండా అక్కడ ఎలా కుదురుతుంది? అనన్య భక్తి అనే మాట తెలిసిన వాడు ఎవడైనా ఈ డబ్బు పైన వ్యామోహం, రేపు గురు పూజలకు చూడండి ఎట్లా మనీ ఇలా తిరుగుతుంది, ఇలాగా ఫ్లో అయిపోతూ ఉంటుంది. పాదాభివందనాలు, పాద పూజలు, రాక్షస పూజలు చేయించుకుంటూ ఉంటారు. గురు పూజలు కాదు, వీటిని రాక్షస పూజలు అంటారు, చేయించుకుంటూ ఉంటారు. రేపు వ్యాసుడికి పూజించాలా, నువ్వు ఎవరికో పూజిస్తావా? ఎంత దుర్మార్గం ఆలోచించండి. కాబట్టి ఏంటంటే ఆ రకమైనటువంటి భావన రావాలి అంటే ఈ శరీరం ఇచ్చినటువంటి భగవంతుడికి నువ్వు నమస్సు 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 అని చెప్పి చెప్పుకోవాలి. ఆయనకు నువ్వు మాటి మాటికి స్తుతించాలి. అది నమో నమః. తర్వాత వచ్చినటువంటిది సహస్ర అంశ. అంశ అంటే వేల కిరణాలు అని చెప్పి చెప్పుకున్నాం. అయితే వేల కిరణాలు అయితే లాభం ఏమిటి? కిరణాలు వస్తున్నాయి, అయితే లాభం ఏమిటి? ఈ కిరణాల లోపల నీ అజ్ఞానం తొలగిపోతుంది. నీకు ఆ మొట్టమొదటి కిరణమే నీ లోపల జ్ఞానాన్ని ఉదయింపజేస్తుంది. మనం మొన్న అనుకున్నాం, సూరజ్ కి పెహలి కిరణ్ సే ఆశా కా సవేరా జాగే, సూరజ్ కి పెహలి కిరణ్ సే. సో సూర్యుడి యొక్క మొదటి కిరణంలోంచే ఆశ అనేటటువంటిది నీకు స్టార్ట్ అవుతుంది. నీ అజ్ఞానం అంతా కూడా వెళ్ళిపోతుంది. సాయంత్రం సమయం చంద్రుడు వచ్చేసరికల్లా నీ అజ్ఞానం మొత్తం కూడా తొలగిపోతుంది. నీ మనసులో ఉన్నటువంటి బాధ మొత్తం తొలగిపోతుంది. సూర్యుడు నీ పైన కురిపిస్తున్నది కేవలము వెళ్తూనే కాదు, జ్ఞానము, ఆలోచనలు. లేచి నిలబడు, యాక్టివ్ గా ఉండు. బద్ధకంగా పడుకుంటారు శ్రీనివాస్ స్టూడెంట్స్, వారానికి ఒక రోజు స్నానం. అలా కాకుండా జ్ఞానము, కరుణ, ప్రేమ, ధైర్యం, భక్తి, వివేకం, క్షమ, మంచి మార్గం, ఇటువంటివన్నీ కూడా ఆయన యొక్క కిరణాలే. నీ లోపల వచ్చేటటువంటి మంచి లక్షణాలన్నీ కూడా ఆ భగవంతుడు అందిస్తున్న అంశులే. అంశుమాన్ మనం తెలుసుకున్నాం, అంశు అంటే కిరణాలు అని చెప్పి, అంశుమాన్. కాబట్టి అటువంటి కిరణాల యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఆ కిరణాల స్వరూపం ఆయన. ఒకే సూర్యుడు లక్షల కొద్ది వస్తువులను ప్రకాశింపజేస్తాడు, కోట్ల కొద్ది వస్తువులను ప్రకాశింపజేస్తాడు, నీ లోపల జ్ఞానాన్ని పెంచుతాడు. ఒకే సూర్యుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక వస్తువులను ఏ విధంగానైతే ప్రకాశింపజేస్తాడో, ఒకే సూర్య చైతన్యం అనగా ఆదిత్య చైతన్యం ఏదైతే ఉందో అది మన అందరినీ చైతన్యవంతులను చేస్తుంది. మన అందరి లోపల ఆ జీవము వ్యక్తీకరణం అవుతోంది. ఒకే ఆత్మ చైతన్యం అన్ని జీవుల లోపల వ్యక్తం అవుతుంది. ఒకే సూర్యుడు అన్ని చోట్ల వెలుతురును కురిపించినట్టే ఒకే భగవంతుడి యొక్క చైతన్యం మనందరినీ కూడా జీవితులుగా ఉండేలాగా చేస్తుంది. కాబట్టి మన ఆత్మ అనేటటువంటిది నాదొక ఆత్మ, నీదొక ఆత్మ, నీదొక ఆత్మ ముక్కలు ముక్కలుగా లేదు, ఉన్నటువంటిది ఒకటే చైతన్యం. ఇదే సాత్విక జ్ఞానం అని చెప్పేసి భగవద్గీతలో తెలుసుకున్నాము. కాబట్టి చాలా గొప్ప నామం ఇది, సహస్ర అంశు, కిరణాలు. ఈ కిరణాల ద్వారా నీ లోపల ఉన్నటువంటి మంచి గుణాలన్నీ కూడా పెరుగుతున్నాయి. అలా అన్నింటినీ ప్రకాశింపజేసేటటువంటి ఆ సూర్యుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మరెవరో కాదు, అక్కడ ఆదిత్యుడు, ఇక్కడ హృదయం, నీ హృదయంలో ఉన్నాడు. ఆదిత్య హృదయం, ఆదిత్య హృదయం. ఆదిత్యుడిలో ఉన్న చైతన్యమే నీ హృదయంలో కూడా అదే చైతన్యం ఉన్నది. తిష్ట దశాంగులం మనము పురుష సూక్తంలో కూడా తెలుసుకున్నాం. 10 అంగుళాల దూరంలో నీ బొడ్డు నుంచి హృదయానికి 10 అంగుళాలు, నీ సహస్రారం నుంచి హృదయానికి 10 అంగుళాలు, 10 అంగుళాల దూరంలో భగవంతుడు ఉన్నాడయ్యా. అత్యద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి, లాస్ట్ ఇది చెప్పుకుంటాం, ఇంకొకటి చెప్పుకుంటాను ఏమనుకోవద్దు, కొద్దిగా లేట్ అయింది. ఆదిత్యాయ చెప్పనా, ఏమైనా ప్రశ్నలు అడుగుతారా? ఆదిత్యాయ అంటే విచ్చిత్తి కానటువంటి, అదితి, ద్వైతము కానటువంటి, ఏకము అని చెప్పి మనం తెలుసుకున్నాం. దితి అదితి అని 2 భార్యలు కశ్యపుడికి. కశ్యపుడు అంటే ఏంటని చెప్పాను, చెప్పండి తొందరగా. కశ్యపాని ఏం చేయాలి? నీ దృష్టితోటే ఈ సృష్టి ఉన్నది అని చెప్పి నిన్న తెలుసుకున్నాం.
కాబట్టి పశ్యక అంటే చూసేటటువంటి వాడు, ద్రష్ట ఎవడైతే ఉన్నాడో వాడు 2 మార్గాలలో చూస్తాడు. ఒకటి దితి అనే మార్గము, ఇంకొకటి అదితి అనే మార్గము. దితి అనే ద్వైతము మార్గం అద్వైతం. ద్వైతం అద్వైతం. కరెక్ట్. దితి అనే మార్గము ద్వైతము, అదితి అనే మార్గము అద్వైతము. ద్వైత మార్గమా అద్వైత మార్గమా? నేను భగవంతుడి యొక్క స్వరూపాన్ని అని చెప్పేసి జ్ఞాన రూపంలో తెలుసుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది అద్వైతము. ఆ అద్వైత రూపుడైనటువంటి ఆదిత్యుడు ఈ ప్రపంచం మొత్తాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి పరబ్రహ్మ ఎవరైతే ఉన్నాడో ఆయన చైతన్య స్వరూపము, ఆయననే ఆదిత్యుడు. అదితి కుమారుడు ఆదిత్యుడు, అది ఓకే, అది డైరెక్ట్ మీనింగ్. కానీ ఇక్కడ మనం తెలుసుకుంటున్నది ఏంటంటే విచ్ఛిన్నము కానటువంటి ఈ ప్రపంచ శక్తి, విచ్ఛిన్నము ముక్కలు ముక్కలుగా కానటువంటి ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక శక్తి, అది తప్ప మరేదీ లేనటువంటి శక్తి ఈ ప్రపంచంలో, అది తప్ప మరేదీ లేదు. ఆ శక్తే ఆదిత్యాయ. ఈ ఆయా అని ఉంటే ఏం లేదు, ఆయన కొరకు అని చెప్పి చతుర్థి విభక్తి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. చాలా గొప్పది. ఆ పరమాత్మ ప్రకాశించడం వల్లనే ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. ఈ శ్లోకం బాగా ఆలోచించి నా లోపల అసూయను తొలగించుకుంటా, నాలో కోపాన్ని తొలగించుకుంటా, నాలో అలసత్వాన్ని తొలగించుకుంటా, నా లోపల అహంకారాన్ని తొలగించుకుంటా, ఇలాగా ఆలోచిస్తూ 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 విజయాన్ని సాధించాలి. ఈ విజయం గనక మంచిని గనక ఇచ్చినట్లయితే అదే జయభద్రాయ. జయము కలగాలి, జయభద్రాయ, జయభద్రం కూడా కలగాలి. జయాన్ని కలిగించే ఓ సూర్య, జయభద్రాన్ని కలిగించే ఓ సూర్య, నీకు నమస్సు నమస్సు. నేను అహంకారాన్ని పోగొట్టుకుంటాను, నేను నాలో ఉన్న దుర్గుణాలన్నింటినీ కూడా వదిలేస్తాను. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సో ఇవాళ ఇప్పుడు ఏ ప్రశ్న ఉన్నా కూడా అడగండి. ఇప్పుడు సమయం ఇంకొక 5 నిమిషాల పాటు కేటాయించుకోవచ్చు ప్రశ్నలకి. అర్థం కాని వాళ్ళు ఏ చిన్న విషయం అర్థం కాకపోయినా అడగండి. సింపుల్ గా ఉందా, కష్టంగా ఉందా ఇవాళది? లాస్ట్ వాక్యం సార్, జయాన్ని కలిగించే ఓ సూర్య, జయభద్రాన్ని కలిగించే ఓ సూర్య, నాలోని అజ్ఞానాన్ని పోగొట్టమన్నాడు. కరెక్ట్. చాలా అద్భుతం, ఇది అమోఘం. ఓకేనా? దూరంలో భగవంతుడు ఉన్నారని ఎందుకంటారు సార్? ఈ ప్రపంచం అంతా ఎవరి వల్ల నడుస్తుంది? లేకపోతే ఇప్పుడు ఇది ఇంత డిపెండెన్సీ ఎట్లా ఉంది? మనం చాలా సార్లు తెలుసుకున్నాం కదా. ఏమని తెలుసుకున్నాము? ఇన్ని వేల కోట్ల లక్షల గ్రహాలు, ఇవన్నీ ఎవరి ఆధారంగా నడుస్తున్నాయి? మన ప్రాణవాయువు ఎలా నడుస్తుంది? మన శరీరంలో ఉన్న ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ ప్రపంచంలో సూర్యుడిని ఎవరు ఉదయించమని చెప్తున్నారు? ఎవరు చంద్రుని ఉదయించమని చెప్తున్నారు? ఎవరు ఇన్ని కోట్ల జీవరాశులని టేక్ కేర్ చేస్తున్నారు? ఒక రాజ్యం ఉందంటే ఆ రాజ్యం లోపల ఒక రాజు ఉండాలి. అలాగే ఇన్ని ప్రపంచం, మనం ఉన్నది చాలా చిన్న భూమి, చిన్నది. ఈ భూమి అనేది పేల్ బ్లూ డాట్ అంటారని చెప్పి మనం తెలుసుకున్నాం. కాబట్టి దేవుడు లేనిదే ఇవన్నీ జరగవు. మనం చాలా సార్లు తెలుసుకున్నాం దీని వివరణ. బహుశా మీరు కొత్తగా జాయిన్ అయ్యి ఉంటారు, మీరు ప్రశ్నకి జవాబు మిస్ అయ్యి ఉంటారు. అవును సార్. కాబట్టి భగవంతుడు లేనిదే ఇవేవి నడవవు. ఎందుకంటే ఆటోమేటిక్ గా ఏది జరగదు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి ఫిజిక్స్ ఒక కారణం ఏంటి, కెమిస్ట్రీకి కారణం ఏంటి, తెలియని శక్తులు ఎన్నో ఉన్నాయి. నిన్న క్వాంటమ్ మెకానిక్స్ చెప్పుకున్నాం. దాని వెనక రూట్ ఏంటి? ఏదో మనకు తెలియంది ఒక శక్తి ఉన్నది. ఈ శక్తి ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుంది. కుల, మత, వర్ణ, జాతి వీటన్నిటికీ భేదాలని పట్టించుకోకుండా ఈ ప్రపంచం మొత్తము కూడా నడవడానికి ఒక మూల కారణం ఉంది. ఆ మూల కారణమే భగవంతుడు. ఆ భగవంతుడు అనే పేరు పెట్టినప్పుడు దేవుడికి ఒక రూపం ఇవ్వాలా? రూపం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రూపం అనేది మనం మన సౌలభ్యం కోసం పెట్టుకున్నటువంటిది. రూపం ఇవ్వక్కర్లేదు. కానీ మన పురాణాలు ఏం చేశాయి? రూపాన్ని ఇచ్చాయి. ఎందుకు ఇచ్చాయి? మనకు సౌలభ్యం కోసం ఇచ్చాయి. అలా రూపంని సాధన చేస్తూ 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 చివరికి నిరాకార పరబ్రహ్మని తెలుసుకుంటాము. అంటే రూపం లేనటువంటి భగవంతుడిని తెలుసుకుంటాం. సాధన ద్వారా తెలుసుకుంటాం. అది సాధన లేకుండా తెలుసుకోవడం కష్టం. ఎవడైనా 6 ప్యాక్ వచ్చింది అనగానే ఎలా తెలుసుకుంటాం 6 ప్యాక్ వచ్చిందని? 6 ప్యాక్ లేదు, ఏం లేదు అన్నాను అనుకో, కుదరదు. నేను కూడా సాధన చేస్తే నాకు 6 ప్యాక్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. ఓకే, ఫిజికల్ గా నేను ఎక్సర్సైజ్ చేస్తే నాకు 6 ప్యాక్ వస్తుంది, మానసికంగా ఎక్సర్సైజ్ చేస్తే నేను పరబ్రహ్మని చూడగలుగుతాను. అందుకోసమే ఈ మెడిటేషను, ఈ రాజయోగము, ఈ భక్తి యోగము, ఈ జ్ఞాన యోగము, ఈ కర్మయోగము, ఇవన్నీ కూడా.
ఇవన్నీ మనకు ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? అడ్డగోలు పారాయణాలు చేస్తున్నాము, గుంపు యాక్టివిటీస్ చేస్తున్నాము. వీటి వల్ల మన సాధన శక్తిని పోగొట్టుకుని మన వయస్సుని నాశనం చేసుకుంటున్నాము, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని నాశనం చేసుకుంటున్నాము. ఇన్ని కోట్లాది జీవరాశులు ఈ మాత్రంగానైనా బతుకుతున్నాయంటే, ఎందుకంటే జవాబులు లేని ప్రశ్నలే కోట్లాది, జవాబులు వచ్చినవి చాలా తక్కువ. ఇప్పుడు 80,000 వైరస్లు ఉంటే 80 వైరస్లకు మందులు కనుక్కున్నారు. 80 కోట్ల బ్యాక్టీరియాలు ఉంటే 100 బ్యాక్టీరియాలకు మందులు కనుక్కున్నారు. మరి మిగతా వాటికి సంగతి ఏంటి? ఏమి తెలియని ప్రాంతాలలో కూడా జీవం ఎలా ఉంది? శరీరాలు ఎందుకు వదిలేస్తున్నాయి? కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువు కూడా ఎందుకు అస్తమిస్తోంది? కాబట్టి అస్తమించినటువంటి వ్యక్తి ఎవరో ఉండాలి. సూర్యుడు, మనమందరం అస్తమిస్తున్నాం, సూర్యుడు ఎందుకు అస్తమించడం లేదు? అది కూడా ఆలోచించాలి. సూర్యుడు ఇక్కడ అస్తమించినట్టుగా కనిపించినా వేరే చోట ఉదయిస్తున్నాడు. వీటన్నిటికీ మూల కారణం ఏమిటి? మబ్బులు ఎలా ఏర్పడుతున్నాయి, ఋతువులు ఎలా ఏర్పడుతున్నాయి, కాలం ఎలా ఏర్పడుతుంది? ఇవన్నీ కూడా కొన్ని ప్రకృతి నియమాలకు ఆధారంగా వెళ్తున్నాయి. ఈ ప్రకృతి నియమాలన్నింటికీ కూడా ఆధారభూతులైనటువంటి వాడు భగవంతుడు. జై శ్రీకృష్ణ. ఆయననే ఆదిత్యుడు. జై శ్రీకృష్ణ. ఇంకా వండర్ఫుల్. ఒక చిన్న ఇది, ఎల్లుండి నుంచి మనకు ప్రవచనాలు 5 రోజుల పాటు మనకు రాజోల్లో ఉంటాం కాబట్టి రాజోలులో అయ్యే ప్రవచనాలు లైవ్ టెలికాస్ట్ చేస్తాము. వీలైన వాళ్ళు అటెండ్ అవ్వండి, లేకపోతే రికార్డింగ్ ఉంటుంది. ఓకే, రాజోల్లో అవ్వచ్చు, అవి అంతర్వేదిలో జరిగితే టెంపుల్కి వెళ్తే టెంపుల్లోనే ప్రవచనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది ఎగ్జాక్ట్ గా ఈ టైము అని చెప్పి చెప్పలేము, బట్ మామూలుగా అయితే 10ంటికి ప్రారంభిద్దాము అని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. 31 నాడు మాత్రం ఖచ్చితంగా 10 గంటలకు ప్రారంభిస్తాం ప్రవచనం. అదొకటి గుర్తుంచుకోండి. తర్వాత ఉదయం. సో నెక్స్ట్ రాత్రిపూట కూడా ప్రశ్న జవాబులు ఏవైతే ఉంటాయో ప్రశ్న జవాబులకు 1 గంట సేపు కేటాయిస్తున్నాము. అది సుమారుగా 8ంటికి ఉండే అవకాశం ఉంది. ఆ రోజు జరిగినటువంటి మెడిటేషన్ కావచ్చు, పంచభూత మెడిటేషన్ కావచ్చు, చక్రాల క్లీనింగ్ కావచ్చు, మంత్ర దీక్షకు ఉన్నటువంటి ప్రశ్నలు కావచ్చు, తర్వాత ఆచమనం ఎలా చేయాలో నేర్పిస్తున్నాము. ఆచమనము ఎలా నేర్పియాలి, రామకోటి అనేటటువంటిది ఎలా రాయాలి, తర్వాత ఈ 16వ చాప్టర్ లో ఉన్నటువంటి లక్షణాలను ఎలా పోగొట్టుకోవాలి, ఏదైతే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ మొత్తం ఉన్నాయో వాటిపైన ఉన్నటువంటి సందేహాలన్నిటిపైన కూడా ప్రశ్న జవాబులు ఏవైతే ఉంటాయో ఆ ప్రశ్న జవాబులకు ఖచ్చితంగా నేను ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ లైవ్ టెలికాస్ట్. ఓకే, అది మాత్రం మనము చూసుకోవచ్చు లైవ్ టెలికాస్ట్ కి. కాబట్టి 31, 1, 2, 3, 30, 31, 1, 2, 3, 4 4వ తారీఖు నాడు మళ్ళీ మనకు ప్రవచనం ఉంటుంది. 4వ తారీఖు మనకు ప్రవచనం ఉంటుంది. అండ్ 3వ తారీఖు వరకు ఇలా ఎడహాకు ప్రవచనాలు ఉంటాయి. రాజులలో జరిగేటటువంటి వాటిని బట్టి, ఆలయాలలో జరిగేటటువంటి వాటిని బట్టి ఉంటాయి. ర్యాలీలో గాని ఇంకా వేరే ఆలయాలలో గాని మనం చెప్పుకున్న ప్రవచనాలను అక్కడ మనకు ఆలయంలో మనకు మొబైల్ ఎలో చేస్తే మనం లైవ్ టెలికాస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే కనీసం ఆడియో అయినా, అఫ్ కోర్స్ ఆడియో కూడా చేయలేము, ఒకవేళ కనుక ఆలయంలో మనకు ఎలో చేయకపోతే చేయలేము, రికార్డింగ్ చేసుకోలేము. అది నెక్స్ట్ రేపు రాత్రి గురించి. రేపు రాత్రి నాకు 7:30కు ఆర్ఎస్ఎస్ మీటింగ్ ఉంది. సో అది 9ంటికి అయిపోవచ్చు అని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక అది 9ంటికి అయిపోతే రేపు 9, 9:30 మధ్య లోపల ప్రవచనం ఉంటుంది. 9:30 కూడా దాటిపోతే రేపటి ప్రవచనము అంటే రేపు కేనోపనిషత్తు ఉండాలి మనకు ఐడియల్లీ. కాబట్టి కేనోపనిషత్తు ప్రవచనం రేపు ఉండకపోవచ్చు. రేపు పొద్దున కూడా నేను బిజీగానే ఉన్నాను. రేపు రాత్రి ఆర్ఎస్ఎస్ మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే పడుకోవాలి. మళ్ళీ పొద్దున్న 5 o'clockకే మా ట్రైన్ ఉంది కాబట్టి పడుకోవాల్సి వస్తుంది. సో రేపు మోస్ట్ ప్రాబబ్లీ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే మెసేజ్ పెడతాను. నా ఆర్ఎస్ఎస్ మీటింగ్ ఒకవేళ ఆన్లైన్ పెట్టినా, వర్షం పడుతుందని ఆన్లైన్ పెట్టారనుకోండి, అప్పుడు మీటింగ్ అవగానే మనం ప్రారంభించుకోవచ్చు. కానీ నేను ఆర్ఎస్ఎస్ మీటింగ్ కి వెళ్ళి నేను ఇంటికి వచ్చేసరికి 9:30 అయింది అనుకోండి, అప్పుడు ఇంకా కష్టమేమో. అందులో కేనోపనిషత్ అంటే మంచి ఇది, మీరు మామూలుగానే మంచి నిద్రలోకి వెళ్ళిపోతుంటారు. కేనోపనిషత్ అయితే ఈ మధ్య మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, చక్కటి ఫీడ్బ్యాక్ వచ్చింది. మీ అందరి భర్తలు అంటే ఎవరి భర్త వాళ్ళకి నాకు ఫోన్ చేసి నన్ను మెచ్చుకుంటున్నాడు, కాంప్లిమెంట్స్ ఇస్తున్నాడు. సార్ ఇన్నాళ్ల పాటు మంచి నిద్ర మాత్రలు వాడాము, ఇప్పుడు మాత్రం ఏ విధమైన నిద్ర నిద్రపోతున్నాం. మా ఆవిడ నిద్రపోతుంది సార్, పనిలో పని మేము కూడా నిద్రపోతున్నాం సార్. మాకు ఒళ్ళు తెలియడం లేదు సార్. అసలు మేము కూడా విందామని 5 నిమిషాలు వినేసరికి గాఢ నిద్రలోకి వెళ్తున్నాం. కొంతమంది ఆవులిస్తారు, కొంతమంది నిద్రపోతారు, కొంతమంది గాఢ నిద్రలోకి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది.
సో కాబట్టి రేపు కేనోపనిషత్తు ఉండే అవకాశం ఉందా అంటే నేను చెప్పలేను, ఏమన్నా మార్పు ఉంటే చెప్తాను. ఓకేనా? నేను లేని ఈ 5-6 రోజుల లోపల అందరూ మొత్తం ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రవచనాలు 1200 ప్రవచనాలని రివిజన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. 150 ప్రవచనాలు ఉన్నాయి. మరి క్వశ్చన్ ఆన్సర్లు ఏం లేవా? సార్ ఈ ఈ ఈ 5 రోజులు మార్నింగ్ టైం ఉంటుందండి? అప్రాక్సిమేట్ గా మార్నింగ్ టైం ఉండొచ్చు, చెప్పలేం. అక్కడ రాజోల్లో ఉన్న 5 రోజుల పాటు మార్నింగ్ టైం ఉండే అవకాశం ఉంది. గ్రూప్ లో పెడతాను, ఏదైనా గ్రూప్ లో పెడతాము. గ్రూప్ లో టైటిల్ బట్టి ఏ గ్రూప్ లో ఉన్నా కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. జై శ్రీకృష్ణ. ఇది గురించి క్వశ్చన్ ఆన్సర్లు ఏం లేవా సార్? మరి పంపిస్తాను కొద్దిగా రేపు ఒక్కసారి రిమైండర్ పెట్టండి. నేను రేపు ఎట్టి పరిస్థితుల్లో పంపిస్తాను, నేను పంపిస్తాను తప్పకుండా. 4 రోజులు మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి చేసుకోవచ్చు. కరెక్ట్. నాకు అసలు టైం సరిపోవడం లేదు. చూస్తాను ఆగండి, వాళ్ళ కాసేపు కూర్చోడానికి ట్రై చేస్తాను. రేపు కూడా ఎర్లీ మార్నింగే వెళ్ళే అవకాశం ఉంది పని మీద. బట్ అయినా కూడా ఒకసారి చూసి పంపించి నేను పడుకుంటానులేండి, నో ప్రాబ్లం. ఇంకా అందరూ ఓకేనా? ఎవ్రీథింగ్ ఫైన్? ఇవాళ ఏం ప్రశ్నలు లేవిగా? అంటే పోయినసారి ఇచ్చిన క్వశ్చన్స్ రివిజన్ చేసుకో. లేదు, కొద్దిగా తత్వరూపంగా ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి క్వశ్చన్స్ ఈసారి. సార్ అసలుకి అది ఆగస్టు 4th అనేది అప్పుడెప్పుడో పెట్టిన షెడ్యూల్ సార్ మనము. అవును, అందుకే 1 వీక్ పోస్ట్ పోన్ చేశాను మీ అందరి సౌలభ్యం కోసం. మధ్యలో మనం మారాం సార్, ఆగస్టు 20 అని కూడా అనుకున్నాం సార్. ఆగస్టు 20 అనుకున్నాం కానీ అప్పుడు అందరూ కూడా ఎట్లా అందులో ఉంటారు, సో వాటిలో బిజీగా ఉంటారు. నిన్నెత్తుకొందు నమ్మా కాదు సార్, మనం రాజుల్లో ఉంటే గబగబాన్ని ప్రాక్టీస్ చేసుకుంటారు సార్, మేము వెనుక పడతాం పాట 28కి సార్ అప్లికబుల్. 28 ఆగస్టు. మాకు మార్చి పైన సెప్టెంబర్ లేదు కదా సార్, రాజుల్లో ఉంటాము. వీళ్ళేమో చక్కగా గబగబా ప్రాక్టీస్ చేసుకుంటారు మణిగారు వాళ్ళు. 18th పెట్టండి సార్, 18th ఆగస్ట్ పెట్టండి. చూస్తా నేను చూసి చెప్తా. చెప్తాను. సో ఏది ఏమైనప్పుడు కూడా మీకు అవుతుంది, సరిపోతుంది, మీ జ్ఞానానికి అది సరిపోతుంది, ఈజీగా టైం సరిపోతుందా? సరిపోదు సార్. మా గ్రూప్ లో వాళ్ళు కూడా ఉన్నారండి అక్కడ, మేము కూడా చేసుకోలేము. అవును. సరేలేండి, ఒక 2 రోజులు కావాలంటే పోస్ట్ పోన్ చేద్దాం, ఏముంది. 2 రోజులు సరే రేపు నేను ఆలోచించి చెప్తాను. ఓకేనా? ఓకే సార్. అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుడిని పొందగలమని, జ్ఞాన మార్గము మాత్రమే ఉన్నతమైనటువంటి మార్గమని, జ్ఞాన మార్గమునకు క్రమ పద్ధతిలో చాలా సులభంగా రాగలుగుతామని, కేవలం ఆలోచన మాత్రమే మనను భగవంతుడికి దగ్గర చేస్తుందని, ఇక ఏ మార్గాలు కావని, అవి పేరుకు మాత్రమే మార్గాలు, కానీ అవి కేవలం ఉపకరణాలు మాత్రమే. నిజమైనటువంటి మార్గము జ్ఞాన మార్గము మాత్రమే. మన గ్రంథాలన్నీ కూడా చెబుతున్నటువంటి ఒకే ఒక మార్గం జ్ఞాన మార్గం. ఆ మార్గాన్ని అందరూ అర్థం చేసుకుని ఆ మార్గంలో గురువు శిష్యు లేనటువంటి స్థాయికి చేరుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనం ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి ఉండవచ్చు, లేదా మనం రాజోలు నుంచి అంతర్వేది నుంచి మనం మాట్లాడుకుంటాం. అంతవరకు కూడా అందరికీ శుభం పోయా, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.